నమస్కారం అండి, అందరికీ నమస్కారం. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ఉన్నది బీయింగ్ బ్రూట్ బ్రూట్. ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు లైగర్. పోయి పాలు తీసుకురారా రే లైగర్. అంటే అది క్యాప్షన్ కాదు, అది యా క్యాప్షన్ కాదండి, జస్ట్ లైగర్. థై గ్యాప్ టచ్ అది. లైగర్ సాలా క్రాస్ బ్రీడ్. యా ఫుల్ టైటిల్. ఎస్. సో బ్రూట్, యాజ్ పర్ ట్రెడిషన్, యాజ్ పర్ రిచువల్, నువ్వు తొందరగా ఈ సినిమా లైగర్ సినిమా సారాంశం చెప్పేసావు. అంటే మన సోషల్స్ ఇంపార్టెంట్ కాదంటావా? యాక్చువల్లీ ఇంపార్టెంట్ బ్రూట్, అందుకనే నేను టెస్ట్ చేస్తుండే. నువ్వు జీత్ కుండోలు మెమరీ ఎంత మాత్రం లాస్ అదే, అయ్యా? నువ్వు ఎంత మెమరీ స్ట్రాంగ్ ఉంది నీది, ఎంత పోరీల వెనకాల పరిగెడుతున్నావు నువ్వు, ఇవన్నీ చెక్ చేస్తున్నావు అనమాట నేను. నీ డెడికేషన్, బోగస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పోరీలు నా వెనకాల పరిగెడతారు. అబ్బా నేను ఎంత అప్పులు చేసినానంటే పోరీల దగ్గర వాళ్ళు పరిగెత్తాల్సిందే. అదే. సో ఎనీవేస్ సోషల్స్కి వచ్చేద్దాం మనం. ఎస్. ఇది చెప్పేస్తే మన ఒక పెద్ద ఘనకార్యం పూర్తవుతుంది. ఇన్స్టాగ్రామ్ బోగస్ @_thigap, ట్విట్టర్ @thigap, ఆ కొత్త ఛానల్ ఏదో పెట్టినావు అది వీరో, అది కూడా వీరో. @thigap, ఈమెయిల్ mindthigap@gmail.com. చాలు, అంతే ఇన్ని చాలు. అంతే. ఇక్కడ మాకు మెసేజ్ చేసేస్తే మేము చదువుతాం అన్ని. యా అదే మెసేజ్ కాపీ పేస్ట్ అయినా చేయండి, స్టిల్ వి విల్ రీడ్. యా. మాకు మస్తు టైం ఉన్నది. ఫేస్బుక్ లో తప్పితే అది ఫేస్బుక్ లో మేము వి కాంట్, వి కెనాట్. జస్ట్ కాంట్. ఇప్పుడు బోగస్ నేను సారాంశానికి వస్తున్నాం. ఎస్, నువ్వు అడగలేకపోయినా కానీ నేను చెప్తా సారాంశం. చెప్పేసి. బేసికలీ లైగర్ అనే కథ ఎవరిదంటే ఒక తల్లి కొడుకులది. ఈ తల్లి కొడుకులు కరీంనగర్ నుంచి బాంబే ఒక చాయ్ దుకాణం పెట్టడానికి వస్తారు. కొత్త లొకేషన్, కొత్త లొకేషన్లో కొత్త వ్యాపారం, కొత్త ఆడియన్స్. ఐ మెంట్ కరీంనగర్. కరీంనగర్ కొత్త లొకేషన్ Yeah, yeah. ఆబ్వియస్లీ. సో ఏమవుతుందంటే ఈ తల్లి కొడుకులు బాంబేకి వచ్చి అందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు చుట్టుపక్కల వాళ్ళు. వీళ్ళేంటి ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి చాయ్ దుకాణం పెడుతున్నారు, తప్పకుండా వీళ్ళ వెనకాలేదో రహస్యం ఉండుంటుంది, అవును, పోయి కనుక్కుందాం పదరా అని చెప్పి బాంబేలో ఎవరు చాయ్ కొట్లు పెట్టారు? ఎవ్వరు పెట్టట్లేదు కదా. అదే ఎందుకంటే చాయ్ కొట్టు పెట్టిన వాళ్ళందరూ వాళ్ళు అక్కడ ఢిల్లీకి షిఫ్ట్ అయినారు ప్రైమ్ మినిస్టర్ లేవడానికి. అదే. సో అందరు కన్ఫ్యూజ్ అయ్యి ఫుల్ క్యూరియాసిటీ వచ్చి అసలు మీరు ఎందుకు వచ్చారు బాంబేకి అంటారు. అయితే లైగర్ చెప్పే ముందరే వాళ్ళ మదర్ ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఇచ్చేస్తుంది. ఎస్. నీకు తెలియదు నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు, అది ఇది మొత్తం చెప్పేస్తుంది. యా. దీంతో అందరికి ఏమర్థం అవుతుందంటే వీడు చాయ్ దుకాణం ముట్టి ఒక ఫేస్ మాత్రమే. యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే ఈ కొడుకు పెద్ద MMA మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళకి తెలుస్తుంది అనమాట. అవును. సరే ఓకే 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 ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు పోయి ఒక యాజ్ యూజువల్ ఒక క్రైమ్ మాస్టర్ గోగో లాగా MMA మాస్టర్ ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇట్లా మా కొడుకు మరి మీరు ఇట్లా పెద్ద నేషనల్ లెవెల్ ఛాంపియన్ చేయాలి అది ఇది అంటే, సరే మంచిది మీరు ఫీజు కట్టారంటే ఫీజు కట్టడానికి పైసలు లేవు మా దగ్గర, చాయ్ దుకాణం పెట్టడానికి మాత్రం ఉంటాయి కానీ ఫీజు కట్టడానికి పైసలు లేవా అని చెప్పి ఆయన ఫుల్ నేను ఇట్లా అయితే చేయను, నేను ఐఎమ్ వెరీ క్యాపిటలిస్టిక్ గా అంటాడు. అంటే తల్లి వెంటనే అంటే నీకు తెలియదు సంగతి ఒకటి ఉన్నది, నీ లైఫ్లో ఓడిపోయిన ఏకైక మ్యాచ్ ఈ వీడి తండ్రే ఓడిచ్చిండు, అందుకనే వాడి పేరు ఎందుకు అట్లా లైగర్ అని పెట్టిన అని చెప్పి మొత్తం ఇది ఉంటుంది మన. సో ఓకే 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 ఈ మధ్యలో ఒక హీరోయిన్ కూడా రావాలి కాబట్టి అర్థం పర్థం లేకుండా ఒక హీరోయిన్ కూడా ఉంటుంది అక్కడ అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చేస్తుంది. హీరోయిన్ వచ్చేస్తుంది. వీడిగా నేషనల్ లెవెల్ ఛాంపియన్ ఎలా అవుతాడు, వీడికి ఎలాంటి అడ్డంకులు వస్తాయి, వీడు మోటివేట్ ఎలా అవుతాడు, వీడు తప్పుదారి పడుతుంటే వాళ్ళ అమ్మ చెవు పట్టుకొని మళ్ళీ సరైన దారికి ఎట్లా తీసుకొస్తుంది, అసలు ఈ మూవీ ఎందుకు చేశారు, ఇవన్నీ తెలుస్తాయి మిగతావి. కానీ సారాంశం అయితే ఇదే. వావ్, వండర్ఫుల్ బ్రూట్. యాజ్ యూజువల్ గా కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తాను మీడియాక్రిటీని. ఎగ్జాక్ట్లీ సారాంశం చెప్పడంలో పర్ఫెక్షనిస్ట్ నేను. అదే, మిడిల్ క్లాస్ వాళ్ళు మీడియాక్రిటీనే మెయింటైన్ ఎప్పుడైనా మిడిల్ ఉండాలి, అవకాశంలో ఉండాలి అది. కానీ మనం ఇద్దరం వేరే వేరే సినిమాలు చూసినట్టున్నాం బ్రో నిజంగా, ఎందుకంటే నా దగ్గర టోటలీ డిఫరెంట్ సారాంశం ఉండే ఈ సినిమాకి. తప్పకుండా సీ ద బ్యూటీ ఇస్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్ అంటారు. అదే, అంటే ఈ సినిమాకి ఎంత మల్టీ ఫ్యాసెటెడ్ సినిమా అంటే, నీకు అలా అనిపించింది అమ్మ కొడుకు కథ అని, నాకేమో ఒక ఎంపవర్డ్ ఫీమేల్ యానిమల్ ట్రైనర్ లేక రాక దొరక్క ఇండియాలో ఉన్న ఏకైక లైగర్ ఈ అమ్మాయి చేతికి దొరుకుతుంది. అవును. ఇంకా ఆ దొరికినప్పుడు ఈ లైగర్ అనే జంతువుని ఎలా టేమ్ చేయాలి అని ఈ అమ్మాయి కృషి చేస్తుంది. ఆ లైగర్ ఎనర్జీని అంతా ఎక్కడైనా ఛానలైజ్ చేయాలి. అది కరెక్ట్. కానీ నాకు ఒక టెక్నికల్ డౌట్ కూడా వచ్చింది బోగస్. ఈ లైగర్ గీగర్ అని ఏదైతే అంటున్నారో దే ఆర్ జస్ట్ లైక్ సమ్ 20 years old, 20-30 years old.
ఈ బాబుని చూస్తే మాత్రం ఎప్పుడో 1980s 90s లో పుట్టినట్టున్నాడు. అంటే హ్యూమన్ ట్రయల్స్ లో సో లైగర్ ని ఇన్స్పైర్ చేసుకొని బాబుకి పేరు పెట్టినరా, బాబుని ఇన్స్పిరేషన్ తీసుకొని లైగర్ కి పేరు పెట్టినరా అని నాకు అర్థం కాలే. ఇలాంటి అనాలిసిస్ మీకు ఇంకెక్కడైనా దొరుకుతుంది? ఎక్కడ దొరకదు. అందుకని థైగ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో నా సారాంశం అట్లుండే బ్రూట్. ఇది ఒక మంచి సారాంశం. యానిమల్ టేమర్, ఎంపవర్డ్ ఉమెన్, ఎన్ని కష్టాలు పడుతుంది, ఎంత కృషి చేస్తుంది, అంటే గొంతు పోయింది పాపం. అదే అవి ఎప్పుడు మాట్లాడగా రీసౌండ్ అవుతూ ఉంటది పాపం. ఎస్పెషల్లీ లైగర్ అనే జంతువుకి మాత్రం ఆ జంతువుని టేమ్ ఎట్లా చేయాలి అంటే సైకలాజికల్ గా టేమ్ చేయాలి. కరెక్ట్. ఇది ఈ తానియాకే తెలుసు అన్నమాట. అది తానియా ఎవరు అందరు స్టన్ అవుతారేమో. తానియా హీరోయిన్ పేరు. మీరు స్టన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక ఐటమ్ సాంగ్ లో వెనకాల బ్యాక్ డ్రాప్ లో తానియా అని ఇట్లా స్పెల్ చేస్తారు. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. అవును, చాలా సింపుల్. అది అదే కాన్ఫిడెన్స్ తీసుకొని నేను జస్ట్ అట్లా తానియా అని చెప్పా క్యాజువల్ గా, మీకు అర్థమైపోతుందని. అది యా. సో సారాంశం అంతటితో సారాంశం అయిపోయినట్టు. సారాంశం క్లియర్ కట్ చెప్పేసినాం మనం. ఎవరెవరైతే మూవీ చూడలేదో ఈ సారాంశాన్ని చూసి విని మోటివేట్ అయ్యి మీ 150 రూపాయలు ప్రసాద్ లో కట్టి తప్పకుండా చూడండి. అదే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం అసలు చెప్పడం మర్చిపోయినాము. ఆ 150 రూపాయలు లేవు, దానిపైన పెట్రోల్ ఖర్చులతో ఇవన్నీ ఉంటాయని అనుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చొని హాట్స్టార్ లో కూడా చూడొచ్చు. హాట్స్టార్ లో నాకు తెలిసి సదర్న్ రీజనల్ లాంగ్వేజెస్ అన్ని ఉన్నాయి. ఆ హిందీ ఏడనో పెట్టినారు మళ్ళీ. సో అది వాళ్ళ కర్మ, అది మనకెందుకు లేదు. ఈ మూవీని మీరు ఏ లాంగ్వేజ్ లో చూసినా మీకు అర్థమవుతుంది. అంత బ్యూటిఫుల్ మూవీ ఇది. మీకు అయ్యో నాకు మలయాళం రాదే, నేను మలయాళం వర్షన్ పెట్టేసిన అంటే ఏం టెన్షన్ పడకండి, మీకు అర్థం అయిపోతుంది. ఇట్ ఈస్, ఎందుకంటే అది మల్టీ లాంగ్వేజ్ లో మాట్లాడిన కూడా. అవును. సో మీరు ఏ భాషలో చూసినా మీకు లిప్ మూమెంట్స్ మ్యాచ్ కావు. లిప్ సింక్ అనేది ఈ మూవీలో ఉండదు అన్నమాట. ఎక్సెప్ట్ ఒక సీన్ లో లిప్ సింక్ ఉంటుంది, తానియా చేస్తుంది. చాలా టాలెంటెడ్ గా, అబ్రకదబ్రా అంటారు. అది యానిమల్ టేమింగ్ లో ఫస్ట్ ప్రిలిమినరీ ఎక్సర్సైజెస్ ఫస్ట్ బేస్. సో ఇంతటితో సారాంశం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము స్పాయిలర్స్ తో సహా ఈ మూవీ రివ్యూలో దిగిపోదాం బ్రూట్. విచారణ చేద్దాం బ్రూట్. ఈ సినిమా చూస్తే నీకేమేమి అనిపించిందని చెప్పేసాను. ఈ సినిమా చూస్తే ఊరు కుక్కలు అన్నిటిని దగ్గర తీసుకొచ్చి అరే సారీ రా అని వాళ్ళకి అపాలజైజ్ చేద్దాం అనిపించింది నాకు. ఎందుకలా? ఎందుకంటే నా చుట్టుపక్కల ఉండే జంతువులు అవే కాబట్టి. అండ్ ఇది ప్రతి జంతువు జాతికి సంబంధించిన ఘోరం కాబట్టి అందుకనే నేను జస్ట్ కుక్కల్ని ఎంచుకున్నమాట. నైస్, వండర్ఫుల్. అది ఇంత యానిమలిస్టిక్ టచ్ ఇస్తా అనుకోలేదు. అదే అస్సలు లేదు. నువ్వు తానియా స్పిరిట్ లో అంత దిగిపోతావని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తానియా నీ మీద. ఎంతైనా చూడు, మూవీస్ అనేవే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. తప్పో ఒప్పో మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, అది మన బాధ్యత. యాజ్ ప్రొఫెషనల్ రివ్యూవర్స్ మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ మూవీని మనం లోపల తీసుకొని మనం ఆ మూవీని ఫీల్ అయ్యి అప్పుడు వీ హ్యావ్ టు బయటకు వదులుతాం. మనకు బయటికి పుర్రని వదలాలి, అదే బయటికి పిత్తేయాలి. కానీ బోగస్ నీ అభిప్రాయంలో ఈ మూవీ గురించి నువ్వేం ఆలోచించావు? హానెస్ట్ గా చెప్తున్నా కదా, నేను యాక్చువల్ గా ఆ క్యారెక్టర్ పేరు లైగర్ పెడతారు, అంత పెద్ద తప్పు చేస్తారని ఎప్పుడు అనుకోలేదు ఈ సినిమా చూసేదాకా. నేనేమనుకున్నా ఒక థీమాటిక్ పేరేమో క్రాస్ బ్రీడ్ అంటే వాడికి అదొక టైటిల్ లాగా, లైక్ ద ఇటాలియన్ స్టాలియన్. కరెక్ట్. ఆ టైప్ ఆఫ్ టైటిల్ ఏమో, వీడిది ఫైటింగ్ టైటిల్ ఏమో అనుకున్నా. కరెక్ట్. కానీ లిటరల్ గా వాడి పేరు బర్త్ సర్టిఫికేట్ మీద లైగర్ అని బరికారంటే అక్కడే స్టార్ట్ అయింది ప్రాబ్లం అని నాకు అర్థమైంది. నాకు అదే అనిపించింది, వీళ్ళు అంతవరకే రీసెర్చ్ చేశారు కాబట్టి మేలే. నీకు కొన్ని యానిమల్ ఫ్యాక్ట్స్ చెప్తా. నీకు తెలుసు నాకు యానిమల్స్ అంటే ఎంత ఇష్టమో, ఎస్పెషలీ డాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు తానే సూపర్ ఫ్యాన్. కరెక్ట్ కాదు, నీకు కొడతా పట్టుకొని దవడ పైన. సో మాస్టిఫ్ అని ఒక కుక్క బ్రీడ్ ఉన్నది. ఓకే, ఆ మాస్టిఫ్ ప్రతి రీజన్ కి ఒక మాస్టిఫ్ బ్రీడ్ ఉన్నది. ఇటలీ మాస్టిఫ్ ఉన్నది, ఇంగ్లీష్ మాస్టిఫ్ ఉన్నది, అట్లా ప్రతి కంట్రీకి ఒక మాస్టిఫ్ బ్రీడ్ ఒకటి ఉంటుంది. రైట్. మన నేబరింగ్ కంట్రీ పాకిస్తాన్ లో కూడా ఒక మాస్టిఫ్ ఉన్నది. పేలిపోయిందా? ఉంది, ఇంకా ఉన్నది. ఆ మాస్టిఫ్ ని వాళ్ళు లోకలైజ్ చేసిండ్రు ఆ పేరుని. ఎట్లయితే టైగర్ లైన్ ని లోకలైజ్ చేసి లైగర్ అని పెట్టిండ్రో, ముస్తఫా అని పెట్టారా? కాదు, బుల్లి కుత్తా అని పెట్టిండ్రు. బుల్లి కుత్తా, ఇది దాని లోకల్ పేరు. పాకిస్తాన్ కి వెళ్ళి బుల్లి కుత్తా ఏంటంటే చూపిస్తారు, అది ఒక 7 ఫీట్లు ఉంటది, అది డాగ్ ఫైట్లలో వాడతారు. సో రేషియోస్ చేస్తారు, ఒక అంత పెద్ద కుక్కని బుల్లి కుత్తా అని పెడతారు. ఇప్పుడు నీకు హిందీ తెలుసు కదా, బుల్లి కుత్తా అంటే ఏంది.
సో బేసికలీ యానిమల్ వీళ్ళంతా ఉంటారు కదా స్టడీ చేసేటోళ్ళు, వీళ్ళు ఒక రేషియోస్ చేస్తారు అనమాట టు ఐడెంటిఫై అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ యానిమల్ ఏది అని. ఓకే. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, 6 రాట్ వైలర్లు కలిస్తే ఒక లయన్ ని చంపగలవు. 6 రాట్ వైలర్లు ఒకేసారి కనుక ఒక లయన్ అటాక్ చేస్తే లయన్ చచ్చిపోతుంది. అంత పవర్ ఉంటుంది 6 రాట్ వైలర్లకి. ఓకే, కానీ 2 బుల్లి కుత్తాలు కలిస్తే ఒక లయన్ ని చంపగలవు. అంత పవర్ఫుల్ బుల్లి కుత్తాలు. ఎంత స్పష్టంగా లెక్కలు చెప్తున్నావు బ్రో. తానే ఏమన్నా బుక్ ఏమైనా థీసిస్ ఏమైనా రాసిందా నువ్వు దాన్ని ఏమైనా? నీకు నాకు తెలిసి నీ రక్తంలో తానే దిగిపోయినట్టున్నది. నువ్వు హాట్ స్టార్ ని చూసావో తిన్నావో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇది తానే తెలియని నాలెడ్జ్. ఇది నేను బ్రదర్ పాల్, ఇప్పుడు నేను ఇప్పుడు బ్రదర్ పాల్, నేనే వేసాను ఆ లెక్కలు, నేనే వేసాను. నేను చెప్పాను బుల్లి కుత్తాకి పోయి లయన్ ని చంపండి ఇద్దరు కలిసి అంటే చంపారు. అలా వచ్చింది ఈ చరిత్ర. సో నేనేమంటున్నా అంటే క్రెడిట్ ని స్టీల్ చేస్తున్నా. వీళ్ళు లైగర్ ప్యూర్ జెలసీ అంతే. వీళ్ళు లైగర్ వరకే రీసెర్చ్ చేశారు కాబట్టి థ్యాంక్ గాడ్. వీళ్ళు ఇంకా కుక్కర్లో కూడా వెళ్ళి బుల్లి కుత్త అని రీసెర్చ్ చేసి ఓ మై గాడ్ బుల్లి కుత్త ఇంత స్ట్రాంగ్ అని తెలిసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ కాటాస్ట్రోఫే. ఆ సినిమా కూడా వస్తుంది. ఈ ట్రెజెక్టరీ చూస్తుంటే ఇంతవరకు ఇంకెంతసేపు గండు పిల్లి ఊరు కుక్క ఇవన్నీ వస్తాయి అనుకుంటా. అండ్ ఒకటి మాస్ అపీల్, ఇంటర్నేషనల్ అపీల్ అని చెప్పి వాడచ్చు, చెప్పలేము. సో ఇంత దిగజారే ముందు మనము బస్వా మీద ఒక సినిమా తీయాలేము. బస్వా గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోగస్ బస్వా గారు చాలా బిజీ ఉన్నారు షూట్స్ లో. అవును. ఇప్పుడు కరెంట్ గా బస్వా గారు ఒక డైట్ చేస్తున్నారు. ఆ డైట్ లో చాలా లీన్ మాస్ పెంచడానికి కొత్త మూవీలా 3 హీరోయిన్లను తెచ్చిందన్నారు. ఈ 3 హీరోయిన్లను మనం మెయింటైన్ చేయాలంటే బస్వా జర హాలిడే సీజన్ ఇవన్నీ ఉండే కదా, జర వెయిట్ పుట్ ఆన్ చేసినది. అందుకని మేము బస్వా గారిని ఈ మధ్య డైట్ పైన పెట్టినాము. మంచి 6 ప్యాక్ 8 ప్యాక్ 24 ప్యాక్ వచ్చేయగానే మళ్ళీ షూటింగ్ మొదలైపోతుంది. అప్పుడు మీరు చూడొచ్చు బస్వా గారి కొత్త మూవీ. అబ్బాబాబా చల్లటి వార్త చెప్పారు. ఆహ్వానం లేకుండా, అనుమతి లేకుండా బీకేకేఆర్ గారు అట్లనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇస్తారు. అదే చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇప్పుడు కొంచెం సైడ్ అయితే మేము కొంచెం రికార్డింగ్ చేసుకోవాలి ప్లీజ్. ఓకే, ఇది ఎట్లా ఎడిట్ చేసేస్తామండి మేము. అవునా? చేసేస్తాం. ఆఫ్ కోర్స్ చేసేస్తాం. మనకు చెప్పబెట్టకుండా ఎవరు మనం థైగాపీడ ఆటోమేటిక్ అయిపోతుంది. ఏఐ ఎడిట్ చేస్తుంది. అదే ఏఐ ఎడిట్ చేసి పక్కన పడేస్తుంది. సో బ్రో చెప్పు బోగస్, ఏం తెలుసుకోవాలి, ఇంకా ఏం తెలుసుకుంటావు చెప్పు. నా దగ్గర లేదు ఇంకా ఇంత ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ వచ్చేసిన గండు పిల్లి వరకు వెళ్ళాం. అదే ఎట్లా పోదాం అనుకుంటున్నావు? నీకు ఈ రివ్యూలో నువ్వు డిపార్ట్మెంట్ లో పోదాం అనుకుంటున్నావు, లేకపోతే పాజిటివ్స్ నెగటివ్స్ అట్లా పోదాం అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే మనం ఈ మూవీ చరిత్రలోకి వెళ్ళాలి. ఓకే, ఈ మూవీ చరిత్ర అంటే ఈ మార్కెటింగ్ ఈవెంట్స్ ఏవైతే చేశారో ఈ మూవీ కోసం దానిలోకి పోవాలి. అంటే జనరలీ ఒక మూవీ తీసిన వాళ్ళు కొంచెం మిస్లీడింగ్ ఉంటుంది, ఓవర్ సెల్లింగ్ అన్నది ఉంటుంది. ఇంత గ్యాప్ ఉండద్దు అసలు ప్రోడక్ట్ కి ఇంకా ఓవర్ సెల్లింగ్. సో అక్కడి నుంచి మొదలు పెడితే బోగస్ ఐ థింక్ కళ్ళలో మన్నేసిండు మనకి. నువ్వు అన్నట్టు లైగర్ అంటే ఆ స్టోరీ కూడా చెప్పింది, లైగర్ అని పేరు ఎందుకు పెట్టిండ్రు. ఎవడో ర్యాండమ్ వచ్చి మీరు లైగర్ గురించి విన్నారా అంటే అరే ఇదేదో వర్డ్ బాగుంది కదా అని పెట్టిండంట. అంటే నేను క్లుప్తంగా చెప్తున్నా, దీని పెద్ద డీటెయిల్ గా చెప్తలే. సో అట్లా మూవీ పేర్లు పెడుతున్నా అంటే అక్కడే మనం ఒకటి గమనించాలి, ఇదేదో జర తేడా ఉన్నదిరా నాయన. అవును అవును, తాన్యాని క్యాస్ట్ చేసినప్పుడు అది గమనించాల్సిన విషయం. ఏదో కొంచెం తేడాగా ఉంది. అదే తానే స్టూడెంట్ నెంబర్ 1 నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చింది. సో అది కొంచెం ఖండించాల్సిన విషయం అది. ఇంకోటి, ఈ లైగర్ కి నత్తి ఉండాలని డిసైడ్ చేశారు చూడు. అవును, అప్పుడు కూడా ఇట్లా అనిపించాల్సి ఉండే. అది మనకు కాదు, వాళ్ళకే అనిపించాల్సి. అదే అంటున్నా, వాళ్ళకే అనిపించాల్సి ఉండే. ఇంకోటి ఆ నత్తి గురించి, ఆ నత్తి యాక్టింగ్ ఏదైతే చేశారో లైగర్, నీకేమనిపించింది ఆ నత్తి యాక్టింగ్ గురించి? అన్నెసెసరీ అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది లేనిది పక్కన పెట్టి, ఇక ఉన్నది అంతే, ఏం చేయలేము. కానీ యాక్టింగ్ గురించి అడుగుతున్నా. యాక్టింగ్ గురించి ఫ్రాంక్ గా చెప్పాలంటే లైగర్ ఈ సినిమా హీరో లైగర్ ఇంకెవ్వడు లేడు దునియాలో, ఎవడి పేరు ఉన్నది కూడా లైగర్ అంటే ఈ మూవీ హీరో అనే అర్థమైపోతుంది. అంటే మనము మన వారియర్ రివ్యూలో చెప్పుకున్నాం కదా, ఈ సినిమా పేరు యాక్చువల్గా లైగర్ ఉండాల్సి. అదే, కానీ అది మన అభిప్రాయం. ఆఫ్ కోర్స్. అంటే థైగాపస్ నిజం కాదు. అంటే థైగాపస్ కి కన్ఫ్యూజన్ రాకూడదు, మేము ఆ హీరో పేర్లు తీసుకోము. సో లైగర్ యాక్టింగ్ దాకా వస్తే ఫ్రాంక్ గా చెప్పాలంటే
ఒక కమర్షియల్ సినిమాకి Hmm. ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమాకి నీకు హీరో ఉండాలి అంటే Hmm. ఆ హీరో కొంతవరకు చేయగలగాలి విషయాలు. Mhm. మరి యాక్టర్ అంతా డీప్ గా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు, మరీ ప్రభుదేవా లాగా డాన్స్ చేయాల్సిన అవసరం లేదు. Mhm. సో జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అన్నిట్లో నేను కొంత చేయగలుగుతాను. మాస్టర్ ఆఫ్ నన్ అంటావు. మాస్టర్ ఆఫ్ నన్ అట్లా ఉన్న పర్ఫెక్ట్ క్యాండిడేట్. Hmm. మనకి చూడడానికి నీట్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి, హీరో లాగా ఉండాలి. అవును. అండ్ నువ్వు అన్నిట్లో కొంత చేయగలగాలి, కొంచెం డాన్స్ చేయగలగాలి. Hmm. కొంతమంది మన నారప్ప టైప్స్ ఉంటారు, అవును. సింగిల్ హ్యాండెడ్ గా కామెడీ కూడా చేస్తా ఉంటారు. సో అది వేరే కేటగిరీ, అది కొంచెం డిఫరెంట్, అది రేర్ బ్రీడ్, అది కొంచెం రేర్. అది లైగర్, అది అది క్రాస్ బ్రీడ్ కాదు, అది రేర్ బ్రీడ్. రేర్ బ్రీడ్. మన అర్థంలో లైగర్ అంటే రేర్ బ్రీడ్, లింక్స్. అది. సో ఇలాంటి హీరో దగ్గర ఎట్లయితే నా ఫ్రాంక్ ఒపీనియన్ ఏంటంటే, నీకు మెయిన్ స్ట్రీమ్ మూవీకి కమర్షియల్ సినిమాకి నీకు ఒక లీడ్ ఉండాలి అంటే స్ట్రాంగ్ క్యాండిడేట్. No doubt. నేను కూడా అగ్రీ చేస్తా. చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఓన్లీ నువ్వు చెప్పిన పారామీటర్సే కాదు, ఓవరాల్ అపీల్ కూడా, మాస్ అపీల్, పబ్లిక్ అపీల్ ఏదైతే ఉందో దాంతో కూడా నాకు అనిపించింది ఏంటంటే ప్రాబబ్లీ ఇంకెవరు లేరు కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగర్ క్యాండిడేట్స్. పాన్ ఇండియా లెవెల్లో ఉంటున్నాను నేను. ఈ సీతారామం హీరో వస్తాడు ఆ లిస్ట్ లో ఇప్పుడు. కానీ సీతారామం హీరో తోటి అంటే రామ్ తోటి ప్రాబ్లం ఏమైందంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకోగలను నేను. ఓకే, రామ్ తోటి ఇప్పుడు ఉన్న ప్రాబ్లము షాహిద్ కపూర్ కి కమీనే ముందర ఉండే. ఆ చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఎంత నూరుకోబోయిందంటే పబ్లిక్ ఐలో. సో అది బ్రేక్ చేయడానికి ఒక ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ పైన ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, అప్పుడు అది బ్రేక్ అవుతుంది. సో ఆ రామ్ కి ఆ ప్రాబ్లం ఉన్నదేమో అనిపిస్తుంది నాకు. ఉన్నదేమో కాదు, ఉన్నది. ఇప్పుడు సడన్లీ నువ్వు రామ్ ని తీసుకెళ్లి ఒక అర్జున్ రెడ్డి లాంటి మూవీలో పెట్టావు అనుకో, చాలా కష్టం అది యాక్సెప్ట్ చేయడానికి పబ్లిక్ కి. ఐ థింక్ ఐ కెన్ సీ యువర్ పాయింట్. నాకు మలయాళం ఇండస్ట్రీ గురించి డైనామిక్ అంత ఎక్కువ తెలియదు, కానీ నా పాయింట్ ఏంటంటే ఈ క్వశ్చన్ కి యాక్టింగ్, ఆ నత్తి మీద యాక్టింగ్, నువ్వు అలాంటి నీ దగ్గర స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నప్పుడు నువ్వు ఒక హై బడ్జెట్ కమర్షియల్ సినిమా తీస్తున్నావు, సేఫ్ కదా, నీకు నిజంగా ఇది సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు వీడికి ఎందుకు డానియల్ డే లివిస్ లెవెల్ ఛాలెంజ్ ఇస్తున్నావు ఇప్పుడు సడన్ గా? ఆల్రెడీ అక్కడ ఎంఎంఏ ఛాలెంజ్ ఉన్నది, ఆల్రెడీ ఎంఎంఏ ఉంది, ఆల్రెడీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ రాసి రెగ్యులర్ గా నార్మల్ గా రాస్తే అయిపోతుంది కదా. ఈ డానియల్ డే లూయిస్ అకాడమీ అవార్డ్ లెవెల్ ఛాలెంజ్ ఎందుకు ఇవ్వాలి ఒక కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ హీరోకి? అంటే దానికి రెండు రకాలుగా ఉన్నది బోగస్. ఇప్పుడు అదే కమీనే ఎగ్జాంపుల్ తీసుకుంటా, నీకు ఒక ఎఫర్ట్ హెవీ రోల్ ఉందనుకో, నువ్వు అది సక్సెస్ కొట్టావు, అది పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. అది బయటికి వచ్చే వరకు, పబ్లిక్ యాక్సెప్ట్ చేసే వరకు పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. అదే షాహిద్ కపూర్, అదే కమీనే ఆఫ్టర్ జడ్జ్మెంట్ ఇలాంటి మూవీల తర్వాత కమీనేకి వచ్చి అదే నత్తి రోల్ చేస్తాడు, అండ్ ఇట్స్ ఎ డబుల్ రోల్ ఆ మూవీలో. ఒకడేమో పప్పుగాడు ఉంటాడు, ఇంకోడేమో రౌడీగాడు ఉంటాడు, అండ్ వాడికి నత్తి ఉంటది. ఆ మూవీలో వాడు చేసిన నత్తి ప్రాబబ్లీ మొత్తం మన అక్రాస్ ఇండియాలో అంత నత్తి కరెక్ట్ గా చేసిన చాలా తక్కువ మంది. యాజ్ ఏ ఏమంటారు, యాజ్ ఎ హ్యాండిక్యాప్. అది చాలా కష్టం, ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద ఎక్కువ తెలియదు ఈ స్టామరింగ్, నత్తి గురించి స్టామరింగ్ ఎక్కువ తెలియదు. అయినా కానీ నాకు ఎంతో కొంత తెలుసు. ఏంటి అంటే నత్తున్న వాళ్ళకి వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, బాగా నమ్మకం ఉన్న క్లోజ్ ఇన్నర్ సర్కిల్ వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ నత్తి తగ్గిపోతుంది బాగా. ఇంకోటి వాళ్ళు ఎమోషనల్ గా బాగా అంటే స్ట్రెస్ అయినప్పుడు పెరగచ్చు, కానీ కోపంగా ఇంటెన్స్ గా ఉన్నప్పుడు తగ్గచ్చు. ఇట్లాంటివి ఉంటాయి ఈ సినిమాలో. నాకు ఆ వేరియేషన్ కనబడదు. అదొక్కటే కాదు, యాక్చువల్లీ నత్తి అగైన్ అమ్మ దగ్గర స్టామర్ చేస్తున్నాడు, ఇది డిబేటబుల్. యాక్చువల్లీ నత్తి అనేది స్పెసిఫిక్ సిలబల్స్ కి వస్తుంది. ఏదైతే నాలుక అతుక్కుంటది చూడు, ఏ లెటర్స్ కి అయితే నాలుక జనరలీ ఆ లెటర్స్ కి వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లం ఏంటంటే అన్ని వర్డ్స్ కు ఉన్నది నత్తి. అంటే ఎక్స్ట్రాడినరీ కేస్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ ఇది ఓవర్ రిప్రజెంటేషన్. అది కాకుండా కొన్ని చోట్ల వస్తుంది అదే వర్డ్స్ కి, కొన్ని చోట్ల వస్తలేదు, ఆ కన్సిస్టెన్సీ లేదు. సో ఇవన్నీ నత్తి క్యారెక్టర్ నువ్వు ఇంక్లూడ్ చేస్తే చెయ్యి, నాకు ప్రాబ్లం లేదు. కానీ కొంచెం ఈజీ చేయాల్సి ఉండే. నీకు ఎక్కడెక్కడైతే నా వర్డ్స్ వాడతావో, ఎక్కడెక్కడైతే తా వర్డ్స్ వాడతావో అక్కడే వాడాలి. మిగతా ఏది పడితే అది నీకు ఇక్కడ ఫిట్ అవుతుంది కదా నత్తి అని అక్కడ వాడద్దు. అలాంటిది అదొక కాల్ తీసుకోవాల్సి ఉండే. బట్ ఓవరాల్గా అయితే ఇంతకంటే మంచి యాక్టర్ ఇలాంటి రోల్ చేయడానికి ప్రస్తుతానికి అయితే లేరు. అది నేను కూడా అగ్రీ చేస్తా. అండ్ అండర్ యూటిలైజ్ చేశారు అనిపించింది.
ప్రస్తుతానికి ఇంతకంటే మంచి యాక్టర్ ఉన్నారో లేదో తెలియదు కానీ ఎవరు ఉన్నారు? టైగర్ ష్రాఫ్ తీసుకొస్తావా? నా ఇది రీమేక్ అవుతే హిందీలో కంపల్సరీ టైగర్ ష్రాఫ్. ఇంకెవరు లేరు. ఆ బాడీ అవంతా ఎవడు 6 నెలలు వెయిట్ చేస్తారు బాడీ పెంచడానికి. నువ్వు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బాడీనే వాడేసుకో అన్నట్టు ఉంటుంది. అప్పుడే పాన్ ఇండియా లెవెల్లో తీసి సంక్రాంతికున్నాక ఇంకా రీమేక్ ఏమవుతుంది ఇది? యూ నెవర్ నో. కానీ ఇప్పుడు నువ్వు తెలుసో తెలియదు, బ్రోచెవర్ హిందీలో తీసి నీకు తెలుసా? అవునా? యా, అబేడివాల్. అవునా? నీకు చూపిస్తా అది. కింద వాడి కొట్టుకుంటూ గిలిగిలి కొట్టుకుంటావు. నా పాయింట్ ఏంటంటే అది ఆ క్యారెక్టర్ కి నత్తి ఉండకపోవడం బెటర్ అనిపిస్తుంది, రాదర్ దాన్ ఈ నత్తి ఎవరు బాగా యాక్ట్ చేయగలుగుతారో వాళ్ళని తీసుకురండి అని. ఎందుకు అంటే ఎవరు మంచి యాక్ట్ చేయారో అంటలేను నేను అంటుంది ఏంటంటే ఆ క్యారెక్టర్ ని అన్ని లేయర్స్ పెట్టడం నాకు ప్రాబ్లం లేదు, పెట్టుకో లేయర్లు. నాకు నత్తితో కూడా ప్రాబ్లం లేదు. అదే నేనేమంటున్నానంటే నువ్వు చేయాలనుకున్న సినిమా ఒక రేంజ్ ఒక డైరెక్షన్ లో పోతుంది. అది ఆ స్టోరీ లైన్ నువ్వు ఏదో థైలాండ్ లేకపోతే ఇక LA ఇంకా మైక్ టైసన్లు ఇంకా నువ్వు ఈ రేంజ్ లో ఆలోచిస్తున్నావు. ఇవన్నీ కలపాలి నువ్వు. కరీంనగర్ నుండి మైక్ టైసన్ దాకా కలపాలి నువ్వు. ఇందులో నువ్వు ఈ మసాలా కూడా ఎందుకు యాడ్ చేస్తున్నావు? నీకోసం నీకు తక్కువ ఉన్నాయా ఏమన్నా? ఆల్రెడీ ఉడికిన బిర్యానీలా దాని పైనుంచి ఇంకా నువ్వు బిర్యానీ పత్తాలు వేస్తూనే ఉన్నట్టు ఉండేది. ఎందుకంటే మళ్ళీ నువ్వు చూస్తే పొటెన్షియల్ లేదా స్టోరీలో అంటే ఉంది. ఒక క్లాసికల్ స్టోరీ చెప్పడానికి పొటెన్షియల్ ఉంది. చాలా ఉంది. ఫాదర్ ఒక ఫైటర్, అవును, రింగ్ లో చనిపోయాడు, అవును. మదర్ దాని వల్ల ఇన్వెస్టెడ్ గా ఉంది, అవును. వీడికి ఉంది చేయాలని. ర్యాక్స్ టు రిచెస్ స్టోరీ. మళ్ళీ వీడు నేషనల్ లెవెల్ కి వెళ్తాడు, అది కూడా మొంటాజ్ లో ఇట్లా జరిపేస్తారు. నేను ఓ క్వశ్చన్ అడుగుతా బోకస్, ఇవన్నీ డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందరా అసలు మూవీకి ఒక డైరెక్షన్ ఉండేది నీకు అనిపించిందా? నాకు బేసిక్ నువ్వు ఈ స్టోరీ మొత్తం నువ్వు ఒక పారాగ్రాఫ్ లో రాస్తే అందులో పొటెన్షియల్ కనిపిస్తుంది. దానికంటే కొంచెం లాగావనుకో అప్పుడు. నాకు ఈ మూవీ చూస్తే ఏమనిపిస్తుండే అంటే, నువ్వు దోసకాయ ఒడియాలు తిన్నావు ఎప్పుడైనా? లేదు. దోసకాయ ఒడియాలు తింటుంటే ఒక బయటలో కారం ఉంటది, ఒక బయటలో పులుపు వస్తుంది, ఒక బయట బ్లాండ్ ఉంటది. అట్లా ఒకటే ఒడియంలో వేరే వేరే ఉంటాయి. రైట్. కానీ అది ఎప్పుడు ఎట్లా వస్తుందో తెలియదు. అది ఈ మూవీలో కూడా నీకు సడన్ గా హీరోయిన్ ఎందుకు వస్తుందో తెలియదు. ఏ సీక్వెన్స్ కి కూడా ఒక కాంటాక్ట్ సెట్టింగ్ లేదు. చాయ్ దుకాణం పెడతారు, వాడు స్టవ్ కూడా వెలిగిలే, వాడు కొడుతూనే ఉన్నాడు పంప్. ఇంకా ర్యాండమ్ గా ఒకడు వచ్చి ఏ మేరా అడ్డా హే అంటాడు. ఓకే 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 సడన్ గా ర్యాండమ్ గా అలీ వస్తాడు, అది నన్ను కొడుతున్నాడు భయ్యా అంటే, అరే వీడు బాంబే బాయ్ మనుషులు వాళ్ళని చంపేస్తారు. నాకు ఫస్ట్ ఓకే వీళ్ళేదో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మాట్లాడుకుంటుంటే అవుట్ ఆఫ్ నో వేర్ ఓ కాల్ వస్తుంది, కొడుతుంది. ఓకే సరే హీరో మంచోడని ఎస్టాబ్లిష్ చేస్తున్నామో అనుకుందాం. బట్ నో హీరోయిన్ కూడా వస్తుంది అట్లనే, ఏం అర్థం లేకుండా. ఇవన్నీ వదిలేసాయి, విలన్ కూడా వస్తాడు అట్లనే అర్థం లేకుండా. సో నాకేమనిపించింది అంటే ఇట్లా చాలా ఘోరంగా అతికిచ్చింది మూవీని వీళ్ళు, డైరెక్షన్ సరిగ్గా లేకుండే. అండ్ ఓకే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ కోవిడ్ టైంలో చాలా ఎఫెక్ట్ అయినది మూవీ షూటింగ్ ఇదంతా. అవునా? 2019లో స్టార్ట్ చేశారు, 20లో పిక్చర్ ఆబ్వియస్లీ మొత్తం ఎఫెక్ట్ అయింది. సో 21లో ఇక పుష్ చేసి ఇక చేశారు అనమాట. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే పాయింట్ ఏంటంటే స్టోరీ నాకు ఎంత అంటే ఓవరాల్ గా నువ్వు చెప్పినట్టు ఓ పేరాగ్రాఫ్ లో స్టోరీ చదివితే అరే మస్తు ఉన్నది కదా అని అనిపిస్తుంది. వీడు ఎవడో కరీంనగర్ ర్యాక్స్ టు రిచెస్ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రూఫ్ ఫార్ములా. అది ర్యాక్స్ టు రిచెస్ స్టోరీ, ఇంకా UFC MMA స్పోర్ట్స్ రిసర్జెన్స్ స్టోరీ అంటారు, అది ఫుల్ ప్రూఫ్ కాన్సెప్ట్. అది అంటే నువ్వు కరెక్ట్ గా తీస్తే నీకు కొంచెం ఎఫర్ట్ పెట్టి తీస్తే అది పక్కా హిట్ అవుతుంది. సో ఇందులో అది ఏది కనబడలే నాకు. వేర్ ఇస్ ద ఎఫర్ట్? ఐ వాంట్ ఎఫర్ట్, టెల్ మీ. నాకు మొత్తం ఎఫర్ట్ పాపం లైగర్ వాళ్ళ మదర్ మాట్లాడుతుంటే ఆ ఈకో ఎఫెక్ట్ పెట్టడానికే ఎఫర్ట్ కనబడ. ఆమె నార్మల్ గా లైగర్ పాలు తీసుకురా అంటే కూడా ఇట్లా పాలు తీసుకురా. నీకు దాంట్లోనే ఎఫర్ట్ కనబడింది. నువ్వు చాలా బయాస్డ్ గా ఉన్నావు బ్రో. నేను ఎప్పుడు బయాస్డ్ ఉంటాను, ఎందుకంటే మదర్స్ వైపు నేను చాలా బయాస్డ్ ఉంటాను. ఇవాళ రేపు రాజమౌళి సినిమాల్లో ఏం నేర్చుకుంటున్నారు జనాలు? పెద్ద మూమెంట్ క్రియేట్ చేయడమే కాదు, యాక్షన్ సెట్ పీస్ క్రియేట్ చేయడమే కాదు, హీరో యాక్టింగ్ ఎలా చేస్తున్నాడు ఆ మూమెంట్ లో అనేది కాదు, ఆ మూమెంట్ వల్ల జనాల రియాక్షన్ షాట్స్ ఎలా ఇస్తున్నారు. ఇది బాహుబలి నుంచి నేర్చుకుంటూ వస్తున్నారు, ఇది రాజమౌళి దగ్గర నుంచి. అంటే విఎఫ్ఎక్స్ అయిన ఆడియన్స్ కూడా ఆడియన్స్ కూడా కాదు,
బాహుబలిలో RRRలో చాలా మంది నేర్చుకునేది ఏంటంటే ఎంతసేపు చూడండి ఆడియన్స్ రియాక్షన్స్ కి ఫోకస్ చేస్తున్నాడు రాజమౌళి. క్రౌడ్ యాక్టింగ్. ఎందుకంటే మీకు ఆ ఎమోషన్ అనేది మీ యాజ్ అన్ ఆడియన్స్ మీకు ట్రాన్స్ఫర్ ఎప్పుడవుతుంది మోర్ దాన్ హీరో చెప్పిన మూమెంట్ కంటే దాని తర్వాత వీళ్ళు ఇచ్చే ఆడియన్స్ రియాక్షన్, వీళ్ళు స్పెక్టేటర్ రియాక్షన్ ఇచ్చే దాని వల్ల మీకు ఆడియన్స్ కి వస్తుంది ఫీలింగ్ అని. ఈ సినిమాలో తానియా ఎన్ని రియాక్షన్ షాట్స్ ఉన్నాయి. తానియా సెకండ్ మోస్ట్ యానిమల్ టైమింగ్ తర్వాత సెకండ్ బేస్ యానిమల్ టైమింగ్. అదే యానిమల్ టైమింగ్ తర్వాత సెకండ్ మోస్ట్ ఎఫర్ట్ పెట్టింది తానియా రియాక్షన్ షాట్స్ ఇవ్వడానికి పక్కన నిల్చొని. అవును. సో ఇట్స్ నాట్ జస్ట్ బట్ తానియా ఇస్ నాట్ ద క్రౌడ్. తానియా ఇస్ క్రౌడ్. ఎట్లా తానియా మొత్తం ఎన్ని సీన్లో ఉండే బ్యాక్గ్రౌండ్ లో అరుచుకుంటూ. వీడు డోజోలో ఫస్ట్ టైం ఫైటింగ్ చేసినప్పుడు వెనకాల ఒక్కొక్క షాట్ కి సూపర్. అసలు వీడు క్యాండిడేట్, అసలు హీరో వీడే. ఇది సూపర్ హిట్. తానియా పని ఏంటంటే ఏ డైలాగ్ లైనా లైగర్ ది పాత మూవీ ఒక పేరు ఇంక్లూడ్ చేయడం, లైగర్ ని రెచ్చగొట్టడం. ఏంటి ఇట్లా అశోక్ రెడ్డి లాగా చేస్తున్నాం? అర్జున్ రెడ్డి ఇది బాబు ఇది మలక్పేటలో తీసిన షార్ట్ ఫిలిం కాదు, అశోక్ రెడ్డి అని పెట్టరికి. తానియా ఇన్స్పిరేషన్ తీసుకుంటా నేను. మూమెంట్ లోకి వెళ్ళిపోయాను. కరెక్ట్, నేను అర్థం చేసుకుంటాను. ఇంకా ఏమున్నాయి ఇలాంటి నాకు మాస్టర్ పీసెస్? నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి తెలుసా. ఓకే, దీని వల్ల హిట్ అయింది సినిమా, దేని వల్ల వీక్ అవుతుండే సినిమా అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలుపెట్టు క్యారెక్టర్ పేరే లైగర్ పెట్టడం. అక్కడ ఒక షాట్ తినింది, డౌటే లేదు. డెఫినెట్ గా. ఎందుకంటే సీరియస్ గా జనాలు మాట్లాడేటప్పుడు వీడిని లైగర్ అంటుంటే కొంచెం నిజంగా చెవులో గుచ్చుతున్నట్టు ఉండేది. అంటే ఏంది మీ ఉద్దేశం? లైగర్ సీతారామ శాస్త్రి ఏంది ఆ పేరు? ఏంది అసలు పూర్తి పేరు ఏంది? ఎనీవేస్, ఐ థింక్ దిస్ ఇస్ అగైన్ సాగర్ యాటిట్యూడ్ ఇది. నాకు ఏ పేరైనా పెట్టి పిలవండి, మా దోస్తులు అయితే నా లైగర్ అని పిలుస్తారు. అదే బలుపుతా. ఇంకోటి ఆ క్యారెక్టర్ కి నత్తి పెట్టడం. ఈ సినిమాలో, ఈ సిచ్యువేషన్ లో, ఈ స్టోరీ లైన్ లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉండేనో ఆ డానియల్ డే లూయిస్ ఛాలెంజ్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ క్యాండిడేట్ కి. ఎందుకంటే మీ దగ్గర మంచి క్యాండిడేటే ఉండే, చాలా మంచి క్యాండిడేట్. కమర్షియల్ మసాలా మూవీకి మీరు వాడుకోవాల్సింది వాడుకోకుండా ఇక్కడ మై లెఫ్ట్ ఫుట్ తీసుకొస్తా, ఐ యామ్ శామ్ తీసుకొస్తా, ద లాస్ట్ ఆఫ్ ద మొహికన్స్ తీసుకొస్తా. ట్రాపికల్ థండర్ లో ఏమన్నాడు రాబర్ట్ డౌనీ జూనియర్? యు నెవర్ గో ఫుల్ రిటార్డ్. You gone full retard, bro. Yeah. Never go full retard. ఇంకోటి హీరో ఎస్టాబ్లిష్మెంట్ సీన్ చాలా వీక్ ఉండే. నువ్వు ఇంట్రడ్యూస్ చేస్తున్నావు ఈ క్యాండిడేట్ ని. ఆ స్టార్టింగ్ లో ఎస్టాబ్లిష్మెంట్ షాట్, ఫస్ట్ ముంబై అనే ఎస్టాబ్లిషింగ్ షాట్ ఏంటంటే ఒక బీచ్ రోడ్ ఏదో అట్లా చూపించి మళ్ళీ 2 సెకండ్లు కాదు తెలుసా, టక్కని ఇట్లా కెమెరా ప్యాన్ డౌన్ అయిపోతుంది, వీళ్ళు ఆటోలో బ్యాక్ ఉంటారు. అది అసలు ఛాన్స్ కూడా ఇవ్వలేదు రిజిస్టర్ అవడానికి. అది నిజంగా ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేది. కరీంనగర్ లో బాగుంది ఇది. చాలా డెవలప్ అయింది కరీంనగర్. సో అట్లా వచ్చేసి మళ్ళీ ఇమీడియట్ గా మకరంద్ దేశపాండే వచ్చేసి, అరే అదైతే నేను చాలా పర్సనలీ హర్ట్ అయినా. మకరంద్ దేశపాండే మన తెలుగు ఆడియన్స్ తెలియని వాళ్ళకి ఒక ఎక్స్ట్రాడినరీ థియేటర్ యాక్టర్ కమ్ టీవీ సీరియల్ యాక్టర్ అండ్ అండ్ ఇంటెన్స్ యాక్టర్. మకరంద్ దేశపాండే ఈజ్ అ రైటర్, ఇక అన్ని వేసుకో, మల్టీ టాలెంటెడ్. మకరంద్ దేశపాండే వాజ్ ద పంకజ్ త్రిపాఠి ఆఫ్ 90s. దీంతో నాకేమర్థమైందంటే ప్రాబబ్లీ చాయ్ సమోసా తిని బతికే థియేటర్ ఆర్టిస్ట్ ప్యాషన్ తో బతుకుతారు చూడు, వాళ్ళకి సడన్ గా ఇట్లా ధర్మ ప్రొడక్షన్ల దగ్గర తీసుకెళ్లొద్దు. అస్సలు తీసుకెళ్ళదు. అంతంత పైసలకి ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసేయాలి ఇక్కడ అని చెప్పి. కానీ ఇదిగో నాకు a lot of that నాకు ఏమనిపించింది అంటే డైరెక్టర్ మిస్టేక్. ఆబ్వియస్లీ మకరంద్ దేశపాండే ఎందుకు చేస్తాడు అట్లా? మకరంద్ దేశపాండేని వదిలితే చాలా సటిల్ గా చేసేటోడు, ఇంపాక్ట్ఫుల్ గా చేసేటోడు. నాకు డౌట్ ఏంటంటే ఆ పర్ఫార్మెన్స్ తీసుకురావడానికి కింద ఏమైనా వైర్లు పెట్టుంటారేమో, ఇట్లా షాకులు కొట్టడానికి, ఇట్లా వేస్ట్ బెల్ట్ దగ్గర అదే షాక్ కొట్టగానే వస్తుందే కరీంనగర్ మేబీ. కానీ మకరంద్ దేశపాండే వేస్ట్. ఇంకో పెద్ద రీజన్ ఆ వీక్నెస్ సినిమాకి కొట్టింది పెద్ద షాట్ అంటే హీరోయిన్ కాస్టింగ్. తానియా, నువ్వు తానియాకి సడన్ గా ఇంత అగేన్స్ట్ వెళ్తావు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బోగస్. ఐ నో ఇట్స్ అ ట్విస్ట్. ఇది సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంటర్వెల్ మనం ఒక సుటా బ్రేక్. సో తానియా కాస్టింగ్ ఎందుకు అంటే మీకు నిజంగా పైసలు రావాలా వద్దా?
వాషింగ్ పౌడర్ నిర్మా చేస్తున్నారా సోషల్ ఇక్కడ? సర్వీస్ చేస్తున్నాయి ఏం చేస్తున్నారు ఇక్కడ నిజంగా? ఏమైనా వాష్ చేస్తున్నారా మనీ? ఎందుకంటే ఈ హీరో క్యారెక్టర్ చూడు బ్రో, అవును ఏమీ లేదు చెప్పుకోనికి పేరుకి, అవును కానీ ఏమున్నది? మాస్క్యులినిటీ ఉన్నది. సో ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ఆ ప్రైమల్, ఓకే, ఆల్ఫా మేల్ ఆల్ఫా మేల్ ప్రాపర్. సో అంత హీరో దగ్గరకు వచ్చి అంత ట్రెడిషనల్ మాస్క్యులినిటీ దాకా పోయి UFC ఫైటింగ్ అంటే అక్కడ ఫీలింగ్స్ కి ఇంకా సేఫ్ స్పేసెస్ ఇట్లాంటివి ఉండవు ఆడ. అవును అక్కడ గుద్దుడే. అవును సో ఆ లెవెల్ కి తీసుకెళ్ళావు హీరోని. అప్పుడు నీ హీరోయిన్ వచ్చి ఈ లైగర్ కి బ్యాలెన్స్ చేయడానికి హీరోయిన్ వస్తే నువ్వు ఈ బింబో టైప్ క్యారెక్టర్ తీసి ఒక ప్రాపర్ ఫెమినిన్, ఇప్పుడు ఇక్కడ ప్రాపర్ మాస్కులిన్ ఉందా? ప్రాపర్ అంటే నా ఉద్దేశం ట్రెడిషనల్, కరెక్ట్ యూనో ట్రెడిషనల్, అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉండాలి. యా, ట్రెడిషనల్ లో నీకు ఒక ఆర్కెటైప్, ఇది ఆల్ఫా మేల్ టైప్ ఆర్కెటైప్ తీసుకొస్తే హీరోయిన్ కూడా బ్యాలెన్స్ చేయడానికి ఒక ట్రెడిషనల్, ఒక ఫెమినిన్ ఆర్కెటైప్, లైక్ పెద్దగా బింబో టైప్ లేకుండా సెన్సిబుల్, స్ట్రాంగ్, యూనో అట్లా పెట్టిన ఈ క్యారెక్టర్ కి బ్యాలెన్సింగ్ గా ఉండేది అండ్ కొంచెం సెన్సిబుల్ గా ఉండేది అనిపిస్తుంది. కానీ ఈడ తీసుకొచ్చి ఈ క్యాండిడేట్ ని నిజంగా ఒక బ్లెస్సింగ్ తానే అని నిజంగా అసలు నాకేమనిపించింది తెలుసా ఈ హీరోయిన్ కాస్టింగ్ చూస్తే, ఈ మొత్తం మూవీ అంతా ఒక ఫెయిల్డ్ ఆడిషన్ అవ్వమ్మది. వాళ్ళకి ఇక గత్యంతరం లేక ఇలాంటి ఆడిషన్లు మస్తు ఉన్నాయి తానే ట్రాక్ రికార్డ్ లో. అన్ని ఆడిషన్ ఫెయిల్డ్ ఆడిషన్లే మరి. సో అది పెద్ద, నాకు అదొకటే అనిపించింది. దాని వాల్యూ యాడ్ ఏంటంటే ఏం లేకుండే, అండ్ ఏదైతే ఆ పర్టికులర్ క్యారెక్టర్కి అవసరమో అది తప్పితే అన్ని చేసింది. అది ఇంకో పెద్ద, నువ్వు అన్నట్టు నేను కూడా అగ్రీ చేస్తా, అది ఒక పెద్ద దెబ్బ. అంటే ఆ క్యారెక్టర్తో ఎలాంటి ఆడియన్స్ని ఏమంటారు అట్రాక్ట్ చేద్దాం అనుకున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది ధర్మ ప్రొడక్షన్స్ బ్రో ఇది. సో అండ్ ఇంకో అసిస్టెంట్ డైరెక్టర్, యా ఆఫ్ కోర్స్ ఇది చాలా పెద్ద ట్రెడిషన్ నడుస్తుంది కదా. ఇది డేంజరస్ నుంచి పూ గుర్తుందా? అవును, అక్కడ ఇది యాక్చువల్లీ మనకి డేంజరస్ కొంచెం. ఇది ఎలవ్ కానియద్దు మన తెలుగు ఇండస్ట్రీస్ లో, ఎలవ్ కానియద్దు. ఎందుకంటే ఇదే డైరెక్టర్ పూరి జగన్నాథ్ పోకిరి మూవీ తీశాడు, సేమ్ కాంబినేషన్ ఉంటది. సుప్రీంలీ ఆల్ఫా మేల్ హీరో ఉంటాడు పండుగాడు, ఎక్స్ట్రీమ్లీ నువ్వు అన్నట్టు దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది హీరోయిన్. కానీ దేర్ ఈస్ ఎ సర్టెన్, అదొక కెమిస్ట్రీ మెయింటైన్ చేస్తారు. అండ్ ప్లస్ మరి ఇంత బింబెట్ కూడా కాదు. ఇన్నోసెంట్ కి ఒక మిడిల్ క్లాస్ ఇన్నోసెంట్ అమ్మాయికి ఇంకా ఏమంటారు ఈ పర్టికులర్ క్యారెక్టర్ కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఇది మన దగ్గర ఉండరు ఇట్లా. మా సౌత్ ఇండియాలో ఇన్ జనరల్, బాంబేలో ఉంటారు మరి తెలియదు, కానీ సౌత్ ఇండియాలో అయితే ఇన్ జనరల్ ఇలాంటి క్యారెక్టర్లు అయితే ఉండరు. సో ఇది ఎందుకు ఫెయిల్యూర్ అంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు సీతారామంలో ఎట్లయితే అందరు కనెక్ట్ అవుతారో దాని ఎంత ఆ క్యారెక్టరైజేషన్ కి, ఈ క్యారెక్టరైజేషన్ అంతా డిస్కనెక్ట్ అవుతారు. సో అదొక పెద్ద మిస్కాలిక్యులేషన్. మళ్ళీ అది ఒక పెద్ద ఫ్యాక్టర్ ఈ సినిమా, చాలా పెద్ద ఫ్యాక్టర్. అండ్ లైగర్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కూడా, రమ్యకృష్ణ చేసిన క్యారెక్టర్ కొంచెం మళ్ళీ అది కొట్టి చెప్పినట్టు అనిపించింది నాకు. అది ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది ఎక్కువ టామింగ్ చేసినట్టు అనిపించింది. లేకుండా అండర్ స్టేటెడ్ గా చెప్పాల్సిన అవసరం లేదు, మాకు అర్థం అవుతుంది, షో డోంట్ టెల్ అంటారు కదా, కొంచెం ఎక్కువ టెల్లింగ్ అయినట్టు అనిపించింది నాకు. కొట్టి చెప్పడం కంటే ఎన్నిసార్లు అదే కొట్టి చెప్పడం కంటే తిట్టి ఎక్కువ చెప్పింది. అదే అఫ్ కోర్స్ కొట్టి కూడా అఫ్ కోర్స్ ఒక సీన్ లో కొడుతుంది, కర్ర తీసుకొచ్చి ఇట్లా ఫాడ్, వీడేమో డిప్రెషన్ లో ఉంటాడు, సడన్ గా కర్ర ఇరుగుతుంది, చూసినా కర్ర ఎరిగింది, ఇట్లా నేను గుండె ఎరగ తిట్టి చెప్పింది, ఒకసారి కొట్టి చెప్పింది, ఒకసారి టీవీలో అరిచి చెప్పింది. మన టీవీని ఇరగొట్టిందో లేదో తెలియదు. అవును, ఇంకా 2 రోజుల తర్వాత ఇట్లానే డిప్రెషన్ లో ఆలోచిస్తుంటే సుర్రని ఇట్లా స్కిన్ కాలుతుంది, చూసినావా నూనె వేసిన స్కిన్ మాడి, ఇట్లా నీ గుండె మాడకూడదు. ఓకే, లెసన్ ఆఫ్ ద డే. రోజు ఇట్లా కొత్త వాత ఉంటుంది లైగర్ కి. నెక్స్ట్ డే పాడని ఒక టేబుల్ పలుకుతుంది, చూసినా టేబుల్ ఇది నీలకమల్ పట్టరా రేపటి నుంచి. గోద్రేజ్ చాలా ఫెదర్ లైట్ వాడు, మనకి ఛాయ్ దుకాణంలో ఎవరు వస్తలేరు, మనం అది పెడతలేము కూడా. కానీ ఇవన్నీ ఖర్చులు ఎత్తుకోను. చూసినా నీ ఛాయ్లో మీగడేసిన, చూసినా పెరుగు పులిసిపోయింది. అదే అందుకనే రాత్రి లోపల ఫ్రిడ్జ్ లోపల పెట్టాలంటారు పెరుగు. అదే ఇట్లా అయినప్పుడు నీ గుండెతో ఇట్లా పిసుకొని సావద్దు నువ్వు. కానీ స్ట్రాంగ్ గా అగైన్ బోగస్.
చెప్పక తట్టుకోలేకపోతున్నా కానీ ఇంత మంచి ఆర్టిస్ట్, బాహుబలి, రిపబ్లిక్, ఇంత మంచి మంచి మూవీలు, ఇంత పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్ట్, వెటరన్ ఆర్టిస్ట్ మన దగ్గర ఉన్న యూనో ఫీమేల్ యాక్టర్స్ లో ఎందుకు అర్పిస్తుండ్రు? లెస్ ఇస్ మోర్ అంటారు థియేటర్ లో, తెలుసా? ఇది ఎవరైనా విన్నారో లేదు. ధర్మ ప్రొడక్షన్స్ మోర్ ఇస్ నాట్ ఎనఫ్. దిల్ మాంగే మోర్, ఈవెన్ మోర్. అంతే, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. పెప్సీ వాళ్ళు కూడా మార్చేసిన ట్యాగ్ లైన్ అని. ఇంకా వాళ్ళు దిల్ మాంగే మోర్ లోనే ఉన్నారు. లెస్ ఇస్ మోర్ అంటారు. అండ్ ఈ లెస్ ఇస్ మోర్ అన్న కాన్సెప్ట్ మీరు బాహుబలిలో చూడొచ్చు, మీరు రిపబ్లిక్ అనే మూవీలో చూడొచ్చు, బ్రోచేవార్ ఎనీ మంచి మూవీ ఏదైతే సీతారాంలో చూడొచ్చు. సో ప్లీజ్ ఇట్లా గుండెలు వాదుకుంటూ చెప్పనీయకండి. మనం ఫేర్ గా ఉండాలి, మనం ప్రొఫెషనల్ క్రిటిక్స్ కాబట్టి. కరెక్ట్, ప్రొఫెషనల్ రివ్యూవర్స్ కాబట్టి. లెస్ ఇస్ మోర్ అనేది డెఫినెట్ గా తానియా కాస్ట్యూమ్ లో ఫాలో అయ్యారు. అది తప్పకుండా, అది కూడా యాజ్ అన్ ఇన్స్పిరేషన్. ఎట్లా అంటే యానిమల్ టేమర్స్ జనరల్ గా జంగల్లలో ఇట్లా ఫారెస్ట్ తిరుగుతారు నిక్కర్లు వేసుకొని, చెట్లు ముళ్ళు తగులుకుంటాయి, బట్టలు ఇంకా చినిగిపోతుంటాయి. అయినా కానీ అదే నెక్కర్ పని వెళ్తారు. అవును. సో అదే స్పిరిట్ లో తాన్యాది కూడా లెస్ ఇస్ మోర్ కాస్ట్యూమ్ డిజైన్. అది కొంచెం తప్పు చోట వాడిన, దానికి నేను 3 మార్క్స్ ఉన్నది. లెస్ ఇస్ మోర్ ఉన్నది కాన్సెప్ట్, కానీ తప్పు చోట ఉంది అది. ఇంకా చెప్పు ఇక లిస్ట్ ఇది. ఎవరు అడిగిన మనం రీసెంట్ గా అరే షేక్ గా వినరా నెగటివ్స్ కావాలన్నావు కదా రివ్యూలో, మీరు ఇప్పుడు మొత్తం నెక్స్ట్ 20 ఎపిసోడ్ల నెగటివ్లు ఉంటాయి రివ్యూలో. ఓపెన్ బాత్రూమ్ టీజీలో షేక్ ఏమన్నా అంటే. ఎనీవేస్, ఫస్ట్ పాయింట్ నాకు ఎస్కలేషన్ ఆఫ్ రిటార్డేషన్ అనిపించింది. ఫస్ట్ పాయింట్ ఇది మొదలుగా రిటార్డేషన్ లో మొదలుగా ఇది ఒక మొదటిది అయితే ఈ క్యారెక్టర్ కి నత్తి ఇద్దాము ఈ సినిమాలో అనే డెసిషన్ తప్పు. అది నాకు ఫస్ట్ రిటార్డేషన్ అనిపించింది. సెకండ్ పాయింట్ వచ్చి బ్రో, తాన్యా వచ్చి ఈడు వెంట పడి 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 ఆ ఇంటి దగ్గరకు వస్తుంది చూడు ఫస్ట్ మీటింగ్ లో. చెప్పు నువ్వు ఎక్సైట్మెంట్ కంట్రోల్ చేసుకో. నేను బాధపడుతున్నా, నా చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలకి ఇలాంటి స్కిల్స్ ఎందుకు లేవని. మా అమ్మ వంట చేస్తుంటే అదే నాకు ఇట్లా వాత పెడుతుంటే, ఇట్లా వేడి ఆయిల్ ఇట్లా చూసావా కాలిది అని చెప్తుంటే దాక్కొని నన్ను వచ్చి కౌగిలించుకొని అరే ఇక్కడ రారా అది ఇది అంటే ఐ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. అదే నా నంబర్ తీసుకోవా ప్లీజ్ అని చెప్పి సంకలో చేసి. సో ఈ పనులన్నీ చేయగానే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ వచ్చే పాట ఏంటి, అది చూడదాం ముజే ఆ పాట. అది కాదు నువ్వు చాలా క్లాస్ వెళ్ళిపోయావు. దిగజారు ఇంకా దిగజారు. అది రిమిక్స్ వర్జన్. అది కాదు పాటలు చూడలే బేసిక్ గా, నువ్వు స్కిప్ చేసినావా? బోగస్ నీకేమనిపిస్తుంది బోగస్? నేను నార్మల్ మంచిగా ఉన్న మూవీలే పాటలు స్కిప్ కొడతా, ఏదో ఫస్ట్ 2 లైన్స్ విని. ఈ మూవీలో పాటలు కూడా చూడమంటావా? సో ఆఫత్ జవానీ తేరీ అనే ఒక సాంగ్ వస్తుంది ఇమీడియట్ గా దాని తర్వాత. ఓకే, అందులో చోడ్ దో ముజే భగవాన్ కే లియే చోడ్ దో ముజే అని ఆ లైన్ వస్తుంది సడన్ గా. అది ఈ హీరోయిన్ అంటది. ఎవరితో? రీమిక్స్ లో వీడితో, లైగర్ తోటి. ఆ పాట రావడం ఏంటి ఆఫ్టర్ లైగర్ సంకలో చేయబెట్టింది అది. దాని తర్వాత ఏదో రేప్ విసిల్ లిరిక్ వచ్చింది దీంట్లో. ఎందుకో నాకు అర్థం కావట్లేదు, ఏమైనా కనెక్షన్ ఉందా? టోటల్లీ ఆపోజిట్ 180 డిగ్రీ కాంట్రడిక్షన్ ఉంది. ఇదిగో నీకు వెరీ ఫేమస్ తెలుగు సేయింగ్ చెప్తా బోగస్. చెప్పు. ఆడవారి మాటలకి అర్థాలు వేరు. ఇక తాన్యా గురించి మర్చిపో బోగస్. నువ్వు అయిపోయింది, మూవీ అయిపోయింది, నెక్స్ట్కి వెళ్దాం. ఇంకా చాలా ఉన్నాయి మనకు నెగటివ్స్ చెప్పనీకి. మ్యూజిక్ ఎట్లాగో నువ్వు పాటల గురించి తీసావు కాబట్టి, మ్యూజిక్, వాట్ ఈస్ ద మ్యూజిక్ ఫీలింగ్? మ్యూజిక్ it is disconnected and meaningless. ఇంకా అర్థం పర్థం లేకుండా, అసలు పాయింట్, పొజిషన్, సమయం, సందర్భం, వాస్తు ఏమీ లేకుండా బండగా దూర్చడమే. ఎంత బండగా దూర్చడం అంటే ఈ ఆఫత్ అనేది ఓకే ఫైన్, ఒక కమర్షియల్ సినిమాకి ట్రెడిషనల్ ఎప్పుడైతే పాట వస్తుందో అప్పుడు వచ్చింది. ఈ ఫస్ట్ ఎప్పుడైతే ఇది ఇంటికి వస్తుందో ఆ పాట ఓకే నేను కౌంట్ చేయను. మెయిన్ గా ఏంటంటే ఇది రమ్యకృష్ణ దీన్ని బాగా తిట్టాక ఇది ఇంకో పాట వేస్ట్ మై వాట్కా అంటే చూడు, ఒక ఫుల్ ఒక డ్రమాటిక్ ఆస్కర్ లెవెల్ పాజ్ వచ్చిన తర్వాత. సో అప్పుడు తాగి 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 ఇంకో బారాత్ లో పోయి డాన్స్ చేస్తుంది. ఆ పెళ్లి కొడుకు ఏమో ఫుల్ నాచగానా చేస్తున్నాడు ఈ పోరితో సోషల్ మీడియాలో. అసలు అటు పెళ్ళాంకి ఎట్లుంటది తర్వాత మొరాలిటీని తీసి పడేసాను. నేను చెప్తా మ్యూజిక్ గురించి నా ప్రాబ్లం ఏందో. ఎప్పుడైతే ఒక మూవీ క్లైమాక్స్ ఒక ఐటమ్ సాంగ్ అది
అప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలి మ్యూజిక్ ఇస్ అన్ ఆఫ్టర్ థాట్ అని. అంత మూవీ తీసింది అరే మనం మ్యూజిక్ పెట్టలేదే అని ఎట్లా గుర్తొచ్చింది. అవసరం కంటే పాటలు ఎక్కువైపోయినాయి, ఫిట్ చేయాలి ఏడనో ఆడ. అదే సో పెట్టేసి మూవీ అయిపోయింది కదా, ఇక కూర్చొని చూస్తే వస్తారు లేకపోతే లేదు. మనమైతే ఆడినాం పోయి 6 పాటలు ఏబీ సైడ్ మొత్తం నింపాల్సి ఉండే నింపినాం. 4 పాటలు ఇటు 4 పాటలు అటు. అదే సినిమా నార్మల్ షూటింగ్ జరిగేటప్పుడు అట్లా వేరే వేరే సీన్స్ షూటింగ్ జరిగేటప్పుడు ఇట్లా 12 లేకపోతే 18 17 పిలిచి అరే నువ్వు పాటలు సైడ్ లో ఇట్లా షూట్ చేసేసారు, నువ్వు చేసేసుకోరా తర్వాత విఎఫ్ఎక్స్ లో చూసుకుందాం అంతే. సో అవసరం కంటే ఎక్కువ పాటలు షూట్ అయినట్టు ఉన్నాయి, అట్లా కూడా కావచ్చు. కానీ ఆ బరాత్ లో డాన్స్ చేస్తే అప్పుడు ఒక పాట వస్తుంది, అది అనవసరం. అక్కడ ఆ ఎండింగ్ ఐటమ్ సాంగ్ అయితే అది నిజంగా అది పంజాబీ సాంగ్ తీసుకొచ్చారు, అసలు ఏం లింక్ లేకుండా. అంటే పాలకూర పప్పు పంజాబీ రెస్టారెంట్ లో అమ్మినట్టున్నా మంచి పచ్చి పులుసు ఇవన్నీ ఉంటాయి కదా సౌత్ ఇండియన్ డిష్లు, అవి తీసుకెళ్లి పంజాబీ రెస్టారెంట్ లో అమ్మితే ఎట్లుంటది. వాళ్ళ పంజాబీ డ్రెస్సింగ్ చేసి వాళ్ళు నువ్వు ఎప్పుడైనా చారు తందూరి రోటీతో తింటావా? తినవు కదా, అట్లనే ఉండదు పాట. ధర్మా ప్రొడక్షన్ స్పెషల్ ఉండే అదే ఆజ్ కా స్పెషల్ మెన్యూ. వాళ్ళ కేటరింగ్ లో వాళ్ళు లంచ్ కి ఇట్లానే పెడతారేమో, వీళ్ళకందరికి అలవాటు రావాలని రోటీతో పప్పు చారులో అట్లా అద్దేసి ఇచ్చి అలవాటు స్ప్రెడ్ చేసి దాని ఒక కాటి రోల్ లాగా చేయడానికి ట్రై చేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ లెస్ ఇస్ మోర్ చెప్పి అసలు పంజాబీలో ఏంటి నాకు అర్థం కాదు. ఆ పాట ఎండ్ క్రెడిట్స్ లో వచ్చిన పాట అయితే హిందీలో ఇంకా రెడిక్యులస్ గా ఉండే, ఎందుకంటే హిందీలోనే లేకుండే, అది పంజాబీలో ఉండే. ఈ లైగర్ గాడేమో వీడికి తెలుగు తప్పితే ఏం రాదు, ఈ తానే ఏమో దానికి ఇంగ్లీష్ తప్పితే ఏం రాదు, దానికి హిందీ కూడా రాదు అన్ఫార్చునేట్లీ. హిందీ అదే అంటున్నా, ఇంగ్లీష్ తప్పితే ఏం రాదు దానికి. వీళ్ళిద్దరు కలిసి వస్తే పంజాబీ పాటలు పాడుతున్నారు. కరెక్ట్. అదే కాకుండా నువ్వు కరీంనగర్ నుంచి వచ్చినప్పుడు వేర్ ఈజ్ యువర్ ఎఫినిటీ టు కరీంనగర్? కరీంనగర్ లో ఏం తక్కువ? నువ్వు కరీంనగర్ లో ఎందుకు పాటలు పెట్టే? ఇప్పుడు డీజే టిల్లు ఉన్నాడు, మలక్పేటకెళ్ళి వచ్చిండు, పాట స్టార్టింగ్ ఏ ఉంటది అంతే, లాలాగూడ మలక్పేట అనుకుంటూ రిప్రజెంట్ యువర్ హోమ్ గ్రౌండ్. ప్లీజ్ ఐ బెగ్ యూ, ఇది పాపులరైజ్ చేయండి. డోంట్ ఫాల్ ఫర్ ధర్మా ప్రొడక్షన్స్. అది నేను అనదలుచుకునే పాయింట్. అవును, ఇప్పుడు చూడు వారియర్ లో ఏకైక ల్యాండ్ మార్క్ ఉన్నా కర్నూలుని మన సీన్లన్నీ ఇక్కడే షూట్ చేద్దాం అంతే. ఇది ఉన్నది కదా. ఓ సార్ కానీ ఈ స్పాట్ ని చాలా వాడినారు సార్ అంటే కంటిన్యూటీ బాబు, కంటిన్యూటీ. పెయింట్ కొట్టని తెలిసి ఎవరు గుర్తుపట్టారు, ఓ 2 ట్రాఫిక్ సిగ్నల్ యాడ్ చేయండి, ఎవరు గుర్తుపట్టారు దీన్ని. అంతే. సో ఆ పాట, ఆ ఎండ్ క్రెడిట్స్ పాట ఎస్పెషలీ అక్కడి డిక్కడి డైమ్ డిక్కిడి డిస్టిడి ఏదో ఒకటి ఉంటుంది, అది దాని పేరు. అది బ్రూట్, దాని టెంపో, దాని కొరియోగ్రఫీ, దాంట్లో ఉన్న కాస్ట్యూమ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లొకేషన్, ఆ సెట్, ఇదంతా మనం ఇందాక వాళ్ళ క్విజిన్ గురించి మాట్లాడాం కదా, తందూరి రోటీ విత్ పప్చారు ఇట్లా ఎగ్జాక్ట్లీ ఎట్లానే ఉండదు తెలుసా. ఒక్కొక్క లేయర్ చూసుకో నువ్వు ఆ పాటలో, అర్థమే లేదు, లింక్ లేదు, రిథమ్ లేదు, కనెక్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే ఆ పాట చూస్తే నాకు అర్థమైంది, హిందీ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో, కమర్షియల్ జానర్ లో ద వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ బయటికి వచ్చిన ఇట్లా ఆ పాటలో కలిసి. ఒకటైతే మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటది, బోగస్ మనం ప్రొఫెషనల్ రివ్యూవర్స్, ఈ పాట ఇట్లా రావడానికి కారణం డైరెక్టర్ తప్పు కాదు, ఎందుకంటే డైరెక్టర్ కూడా పాట యాక్టింగ్ చేస్తుండే. సో ఇంకెవరో డైరెక్షన్ చేసింది పాట. సో మనం డైరెక్టర్ ని బ్లేమ్ చేయలేం, అది మనము న్యాయంగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. నేను బ్లేమ్ చేయలేదు అంటే అది బేసిక్ గా నువ్వు చేసినావు అంటలేదు నేను, మనం మన ప్రేక్షకులకు చెప్తున్నాం, డైరెక్టర్ బ్లేమ్ చేయకండి ఈ పాట కోసం. ఎందుకంటే డైరెక్టర్ కూడా డాన్స్ చేస్తుండే లైగర్ పక్కన కూర్చొని ఇట్లా టింగ్ 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 డంగట అనుకుంటూ ఇట్లా చాలా బయట పడతాయి. కరెక్టే బోగస్. ఈ ధర్మా ప్రొడక్షన్ ఫ్లేవర్ ఏదైతే ఉన్నదో, ఒక చీప్ డాబాలో బటర్ చికెన్ లో ఉన్న నూనె ఎట్లయితే బయట పడుతుందో, ఈ మూవీలో ఈ దరిద్రాలన్నీ అట్లా బయట పడతాయి. మనం తిండి గురించి మాట్లాడుతున్నామా, కుక్కల గురించి మాట్లాడుతున్నామా? ఈ మూవీ మనం ఎంత క్లూలెస్ చేసిందంటే ఈ రివ్యూ చాలా క్రాస్ బ్రీడ్ అసలు. అది ఈ రివ్యూనే మొత్తం అసలు మాంగ్రేల్ అయిపోయింది. చాలా డిస్కనెక్టింగ్ పాయింట్స్ ఉండే. డబ్బింగ్ కూడా కొంతవరకు నన్ను సినిమా నుంచి బయటకు తీసిందండి. అఫ్ కోర్స్ ఆల్రెడీ అక్కడ ఏం లేదు సినిమాలో ఉండడానికి, చాలా వీక్ పాయింట్స్ ఉన్నాయి. కానీ డబ్బింగ్ దాని మీద చంకీ పాండే సడన్ గా వస్తాడు. ఆ క్యారెక్టర్, ఆ యాక్టింగ్ కూడా నాకు ఎవరు గుర్తుకొచ్చా తెలుసా, జెఫ్ గోల్డ్ బ్లూమ్ ఉన్నాడు థార్ రాగ్నరాక్. అర్థం ఇట్లా కూర్చొని ఇట్లా మెల్లిగా ఇట్లా ఇట్లా మాట్లాడుతుంటాడు కదా. ఆల్మోస్ట్ ఆ ఏజ్, ఆ బిల్ట్, మొత్తం ఫీల్, ఆ వైబ్, ఆ లుక్ అండ్ ఫీల్ మొత్తం మ్యాచ్ అయింది అసలు. వీళ్ళిద్దరికి సరిపోయింది అనుకున్నా. దాని మీద డబ్బింగ్ కమ్ టు లాస్ వెగాస్, ఇండియా పేరు గెలిపియాలి.
అదైతే అది కూడా స్టేట్మెంట్ ఇస్తాడు కదా, సైంటిస్ట్లు వచ్చిండ్రు, ఇంజనీరింగ్ లో వచ్చిండ్రు, డాక్టర్లు వచ్చిండ్రు, వాళ్ళు వచ్చిండ్రు, కానీ వాళ్ళ ఫస్ట్ టైం ఒక మొగాడు వచ్చాడు అంటాడు. అంటే వాళ్ళు మొగాళ్ళు కాదా? అంటే వాళ్ళు మొగాళ్ళు కాదా? ఏంటి ప్లంబర్లు వచ్చిండ్రు అక్కడికి, మొగాళ్ళు కాదా? ఏంటి వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? అదే ఇవన్నీ జర ఓవర్ డ్రామాటిక్ అనిపించింది, అంటే అన్నెసెసరీ అనిపించింది. టూ మచ్. ఇలాంటి డైలాగ్సే నన్ను ఇట్లా స్క్రీన్ నుంచి ఇట్లా దూరం చూసి థూ అనిపించింది. అన్నా కూడా ఆ థూ కాస్త పోయి ఎవరిపైన పడ్డది, అది వాళ్ళు వచ్చి నన్ను కొట్టిన, అది వేరే విషయం. ఇట్లాంటి సన్నివేశాలు అయినాయి. రియల్ లైఫ్ స్టోరీస్ ఇవి, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఈ రివ్యూ లైగర్ పైన బేస్డ్ కాదు, ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఎప్పుడైనా ఒక రివ్యూ ట్రూ ఈవెంట్స్ పైన బేస్ అవ్వడం నువ్వు చూసినావు? ఆ బోగస్ ఉట్టి థైగ్యాప్ లో దొరుకుతుంది అలాంటి ఎక్స్పీరియన్స్. అందుకని అంటారు థైగ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ట్రూ ఈవెంట్స్ మీద తీసిన సినిమాల రివ్యూల్లో కూడా ట్రూ ఈవెంట్స్ మీద బేస్డ్ ఉండదు బ్రో. అది ఇలాంటి రివ్యూలు మీకు ఎక్కడా దొరకవు. కానీ విని ఎరగని అంటే దొడ్డికెళ్ళడం అనుకుంటా, కానీ విని అంతే. యా, అది కూడా రోజు చేసే పని, అది చాలా ఇంపార్టెంట్. దీన్ని టాబూ చేయొద్దు. యా, ఆఫ్ కోర్స్, స్టిగ్మటైజ్ చేయొద్దు. ఇంకా మోర్ నెగటివ్స్ చెప్పు. సెల్ఫ్ కోప్ చాలా ఉండదు ఇంట్లో, కోపింగ్. అండ్ ఏంటంటే తీసేటప్పుడే నాకు అర్థమైంది, నాకు తెలిసి వీళ్ళకి అర్థమైపోయింది, ఈడ కొంచెం చాలా భయ, ఇది కొంచెం ట్రాక్ లో పోతలేదు ఈ సినిమా, అస్సలు కష్టం, చాలా కష్టం భయ, ఇట్లా ఏదో ఒకటి చేయాలి మనం. సో అప్పుడు రాజమౌళి ఇన్స్పిరేషన్ తీసుకొని తానియా రియాక్షన్స్, ఈ డోజోలో ఫస్ట్ టైం లైగర్ వచ్చి కొట్టినప్పుడు ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్క షాట్ కి రియాక్షన్ ఇస్తుంటే చూడు, ఓ మై గాడ్ అసలు ఏమైనా కొడుతున్నాడా వీడు, హీరో అసలు సూపర్ హిట్ హే ఈ సినిమా అసలు. ఇట్లా అది ఏదో వాళ్ళు చెప్పే కొద్దీ ఇట్లా ఆడియన్స్ మేము కన్విన్స్ అయిపోతున్నట్టు ఇట్లా చేస్తారు. ఇంకో హైలైట్, వీడు పోయి లాస్ వెగాస్ లో పోయి ఫైటింగ్ చేస్తాడు చూడు, అప్పుడు అసలు ఇంకా కామెడీ అనిపించింది నాకు. ఫుల్ ఇట్లా ఓపెన్ అవుతుంది మన యాంపీ థియేటర్ లో, ఇంకా అనౌన్సర్స్ ఇట్లా వచ్చి, alright, welcome back to the greatest competition in the world from India and unknown Slumdog, ఎందుకో Slumdog అని కూడా పెట్టారు అక్కడ అవసరం లేకుండా. Oh my god, Jack, look at the crowd, Jack, what an amazing response. ఇవి యాక్చువల్ డైలాగ్స్ తెలుసా? ఈ డైలాగ్స్ ఎక్కడికి కాపీ కొట్టినా కూడా తెలుసు నాకు. అలా ఎనీ ఇండియా మ్యాచ్ ఉంది కదా, ఏ ఆస్ట్రేలియాలో కెన్యాలోనో ఆడుతుంటారు కదా, అప్పుడు ఇది సంజయ్ మంజరేకర్ అనే కామన్ డైలాగ్ ఇది. ఇండియన్ ఫ్యాన్స్ ఆర్ ఎనీవేర్, వేర్ ఎవర్ యు గో, ఇట్స్ గ్రేట్ సపోర్ట్ ఫర్ ద ఇండియన్ టీమ్ ఆల్వేస్, ఎనీ అక్రాస్ ద గ్లోబ్ అంటాడు. Look at the fans, Jack, what an amazing response. This is going to be one hell of a contest between the American and the Indian Liger. Also, Jack, I think we should have taken the 200 crores before release. Jack, I think we should have taken the 200 crores before release by the OTT platforms. What do you think, Jack? అదే మార్క్, నువ్వు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఈ లైగర్ మూమెంట్స్ చూస్తుంటే కట్టే కొట్టే తెచ్చే అనే సామెతని నిజంగా మన ముందర స్వయంగా చూపిస్తున్నట్టుంది. రింగ్లోకి వచ్చాడు, కట్టాడు, కొట్టాడు, తెచ్చాడు కప్పుని. అదే మన లైగర్. ఇండియా డెఫినెట్ గా ప్రౌడ్ ఆఫ్ ఫీల్ అవుతుంది మన స్వాతంత్రం అయిన తర్వాత. ఇది అన్నిటికంటే పెద్ద ఈవెంట్ మార్క్. I agree, Jack. I don't think we should look a gift horse in the mouth when someone's coming to you and saying we'll give you 200 crores. I think we should take it, Jack. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మార్క్, గుర్రాన్ని నువ్వు నది వరకు తీసుకురావగలవు కానీ గుర్రాన్ని నీళ్లు తాగిపించలేవు. అదే సామెత నీకు కరెక్ట్ గా సూట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ 200 కోట్లు నాకు ఎప్పుడో ఇచ్చేశారు. నువ్వు ఆ రోజు లేట్ వచ్చావు కాబట్టి నేనే నీ వాట కూడా తీసేసుకొని 400 కోట్లు వేసాను దాన్ని. It's a brave strategy, Jack. Let's see how it pans out for them. సో అది సంగతి ఇట్లుండే. యా, ఆ కామెంటరీకి లోపల అవుతున్న ఫైట్ కి సంబంధమే లేకుండే. ఆ కామెంటరీ కూడా ఇట్లా చేత్తో కొడితే హీ హిట్ హిమ్ విత్ హ్యాండ్, హీ కిక్డ్ హిమ్ విత్ హిస్ లెగ్, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ ఏమైతే జరుగుతుందో లిటరల్లీ అది చెప్తున్నారు తెలుసా. అది యాక్చువల్ కామెంటరీ అలా లేకుండా. అది అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వీళ్ళు ఎప్పుడైతే MMA ఫైట్స్ గురించి రీసెర్చ్ చేస్తుండేనో మ్యూట్ లో చూసిండ్రు వీడియో అంతా. సో వాళ్ళకి ఆ కామెంటరీ ఎట్లా వెళ్తుందో తెలియదు. రైట్. సో ఈ యాక్టర్లకు వచ్చి మీరు ఇంప్రూవ్ చేసేయండి అన్నారు. మీకు తెలుసు కదా ఎట్లా అవుతుందో, మీరు ఇంప్రూవ్ చేసేయండి అంటే వాళ్ళు చూసినట్టు చెప్పేసిండు అంతా. ఆయన స్క్రిప్ట్ రాసేటప్పుడు నువ్వు కింద చూసి రాస్తావు కదా, సో నువ్వు ఆ మ్యూటెడ్ వీడియో చూసుకుంటూ రాయడం కష్టం, మిస్ అవుతూ ఉంటావు. అందుకనే పక్కన ఇంకో ఏడీని పిలిచి 35 ఏడీని పిలిచి ఒరే ఇక్కడ కూర్చో వాడు కూర్చో, అక్కడ ఏం జరుగుతుందో చెప్తుండు, నేను డైలాగ్ రాస్తుంటా. ఆ చేత్తో కొట్టిండు వాడికి అసలే తెలియదు, వాడు రీసెర్చ్ టీమ్ లో లేకుండే పాపం. అనా ఎడుము కాలుతో తనండి అన్న పిచ్చికాయలు kicked him with his leg.
అలా జుట్టు పీకిండు అలా గిచ్చిండు అలా గొంతు పైన గిచ్చిండు. కానీ ఇదొకటైతే నేను అడుగుదాం అనుకున్నప్పుడు, ఎందుకంటే MMA, UFC, బాక్సింగ్ ఎక్సెట్రా నాకు పెద్దగా ఎక్స్పోజర్ లేదు. ఐ మీన్ నాకు ఆ రూల్స్ తెలీదు, ఆ టెక్నికాలిటీస్ తెలీదు. రైట్. సో ఆ ఫైట్స్ ని వాళ్ళు ఎలా పిక్చరైజ్ చేశారో దాని గురించి నేను మాట్లాడగలుగుతా, కానీ అది యాక్చువల్ UFC, MMA ఫైట్స్ కి ఎంత క్లోజ్ గా ఉండే, ఎంత ఫెయిత్ఫుల్ గా ఉండే, నువ్వు దాని మీద ఏమైనా కామెంట్ చేయగలవు? ఒక 40% క్లోజ్ ఉండే. అవునా? అంతే. ఎస్పెషలీ ఫైటింగ్ పార్ట్ కాదు, ఆ రోలింగ్ పార్ట్, ఆ జిమ్నాజం పార్ట్ ఏదైతే ఉంది చూడు, ఆ లాక్ అవుతున్నప్పుడు బయటికి వెళ్ళిపోవడము, ఆ రోల్స్ ఇంకా ఇవి అవన్నీ ఉండే. కానీ ప్రాబ్లం మళ్ళీ ఎక్కడైందంటే ఎఫెక్టివ్ లేకుండే ఏది. డిఫెన్స్ అన్నది ఒకటి ఉంటుంది చూడు, డిఫెన్స్ ఉన్నప్పుడు ఎవరు మొహం చూపియరు జనరల్లీ. అది ఎవరో ఒక ఫైటర్ ఎవరిదైతే ఐరన్ జాస్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఎంత పచ్చకళ్ళు కొట్టినా వాళ్ళకి ఏం కాదు. అగైన్ నేనైతే అది కొంచెం వీళ్ళకి ఆ క్రెడిట్ ఇస్తాను, ఎందుకంటే ఆ లైగర్ ఫైటర్ ని కూడా అట్లనే ప్రమోట్ చేసిండు. ఆ జాపడ్ గేమ్ ఏదైతే ఆడతారో లోకల్ ట్రైన్ లో, అందులో అదే ప్రమోట్ చేసిండు, వీళ్ళది ఐరన్ జా ఉన్నది అని. కానీ వేరే ఫైటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐరన్ జా ఉండాల్సిన కంపల్షన్ లేదు. సో వాళ్ళు ఇట్లా మొహం చూపించుకుంటూ పచ్చకళ్ళు తింటున్నారు. అంత ముద్దుగా అవ్వదు. జనరలీ ఒక ఫైటర్, ఒక ట్రైన్డ్ ఫైటర్ పచ్చకడు కొట్టిండంటే నువ్వు ఎంత తోపు ఫైటర్ అయినా కానీ దెబ్బ తగులుతుంది, నీకు కాంకషన్ వస్తుంది. అట్లా డైరెక్ట్ గా నెవర్ టేక్ ఎ బ్లో ఆన్ యువర్ ఫేస్ అంటారు. ఎందుకంటారంటే ఆ డైరెక్ట్ పంచ్ ఇంపాక్ట్ తీసుకుంటే ఫస్ట్ థింగ్ అయ్యేది ఏంటంటే కాంకషన్ పడుతుంది. నీ దిమాగ్ బ్రెయిన్ కళ్ళు కొట్టుకొని ఒక 5 సెకండ్లు నీకు పనిచేయదు దిమాగ్. సో అది వాడికి అవుతుంది లైగర్ కి. సో నువ్వు ఏదో నీ బ్రెయిన్ థాట్ ప్రాసెస్ లో వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ బాడీ షట్ డౌన్ అయిపోతుంది కాంకషన్ వచ్చినప్పుడు. కానీ ఆ కిక్స్, ఆ బ్లాక్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి చాలా దూరం ఉండే దీనికి. మీకు ఒక ప్రాపర్ MMA ఫైట్ గురించి చూడాలి అంటే ఇంగ్లీష్ మూవీ టామ్ హార్డీది ఒక మూవీ ఉన్నది, వారియర్ అని. ద వారియర్ కన్ఫ్యూజ్ కాకండి, ఇది తెలుగు వారియర్ కాదు, ఇంగ్లీష్ ద వారియర్, టామ్ హార్డీ అని అందుకనే చెప్తున్నాము. అందులో చూస్తే నీకు క్లోజెస్ట్ MMA ఫైటింగ్ ఎట్లా ఉంటుందో అది చాలా, అంటే అగైన్ వాళ్ళకి MMA ఫైటింగ్ మన దగ్గర న్యాచురల్ కాదు. మన ఇండియాలో MMA ఫైటర్స్ ఎక్కువ మంది లేరు. సో అది కష్టం కూడా కొంచెం పిక్చరైజ్ చేయడం. సో అగైన్ అందుకనే ఆ నత్తితో పాటు MMAనే ఒక హ్యూజ్ బర్డన్ యాక్చువల్లీ మూవీకి, ఎందుకంటే ఆ ఫైట్లు పండించడంలోనే నీకు తీరిపోతుంది. అండ్ అదే పాయింట్ లో నాకు ఇంకా పొటెన్షియల్ ఉండే అనిపించింది. అక్కడ ఇంకో పొటెన్షియల్ ఉండే ఈ సినిమాని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి. వీక్ పాయింట్స్ మాట్లాడాము, కానీ స్ట్రాంగ్ చేయడానికి MMA అనేది యాక్చువల్ గా ఒక ఇంట్రెస్టింగ్ స్పోర్ట్, చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఇట్స్ హై పాపులారిటీ స్పోర్ట్, హై అడ్రినలిన్ స్పోర్ట్. ఇట్స్ గెయినింగ్ లాట్ ఆఫ్ పాపులారిటీ ఇప్పుడు ఈ రీసెంట్ 5-10 years లో. సో ఈ రానిత్ రాయ్ క్యారెక్టర్ డోజోలో ఎప్పుడైతే నేర్పిస్తాడో, రానిత్ రాయ్ కాదు, ఎవరు మరి వాడు వేరే క్యారెక్టర్. రానిత్ రాయ్ ఎవరు, స్వాభిమాన్ వాడు రానిత్ రాయ్. వీడు ఎవరు తెలుసా? చెప్పు. వీడు కూడా టీవీ సీరియల్ యాక్టరే హూ కేమ్ ఇన్ టు మూవీస్ యాజ్ విలన్స్. ఈ రీసెంట్ గా ఒక హాట్స్టార్ టీవీ సిరీస్, OTT సిరీస్, వెబ్ సిరీస్ వచ్చింది, అందులో ఉన్నాడు. దాని పేరు మర్చిపోతున్నాను నేను, బట్ రానిత్ రాయ్ కాదు వీడు. నువ్వు అట్లా తప్పులు చెప్పకు, మళ్ళీ ఏంటంటే రిసర్చ్ చేస్తా అంటావు. చూస్తున్నా కదా నేను IMDb తెరుస్తున్నా ఇప్పుడు. నాకు తెలుసు, క్లియర్ కట్ తెలుసు రానిత్ రాయ్ వాడు వీడు వాడని. ఓకే, మాట్లాడుతున్నావు. నువ్వు కరెక్ట్ అయితే నేను చెప్తాను, నువ్వు కరెక్ట్ అని. నేను కరెక్ట్ ఇప్పుడే చెప్పేసి. రానిత్ రాయ్, మాస్టర్ క్రిస్టోఫర్. నువ్వు తానియాని ఎక్కువ చూసి మైండ్ దొబ్బింది నీకు. ఫేక్ IMDb చూడాలి. ఫేక్ IMDb. రానిత్ రాయ్ వాడు. ఓకే, నువ్వు కరెక్టే బోగస్. అది ఇద్దరం కరెక్ట్ కాదు, ఛాన్సే లేదు. సో రానిత్ రాయ్ క్యారెక్టర్ ద్వారా ఈ MMA గురించి మాట్లాడేటప్పుడు ఒక నార్మల్ లైక్ రియలిస్టిక్ కైండ్ ఆఫ్ కాన్వర్సేషన్ కూడా లేదు. ఒక మాస్టర్ నుంచి, ఒక సెన్సై నుంచి ఇట్లా చెప్పేది ఈ స్పోర్ట్ లో ఏంటి అసలు, కొన్ని టెక్నికాలిటీస్ ఒక ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ, యూనో ఈ స్పోర్ట్ ఎందుకు ఇంత డేంజరస్, ఈ స్పోర్ట్ లో డిఫరెన్స్ ఏమొస్తుంది అనేది కొంచెం ఆడియన్స్ కి అర్థమయ్యేటట్టు కూడా చెప్పలేదు. జస్ట్ ఒక టిపికల్ మళ్ళీ ఒక చెస్ థంపింగ్ టైప్ సీన్. రానిత్ రాయ్ వచ్చి బేసిక్ గా ఏమంటాడు, ఇది టైక్వాండో, జిజిత్సు ఇవన్నీ కూడా MMA లో వస్తాయి, సో కమాన్ డూ ఇట్ అని ఇట్లా మళ్ళీ అట్లా వెళ్ళిపోతుంది అది. అంతేగాని ఒక నార్మల్ అన్ని డైలాగులు ఇట్లానే కమాన్ డూ ఇట్ ఇట్లా లెట్స్ గో ఇట్లా ఉట్రాబే అని కర్ర ఇది కొడుతుంది మీద అన్ని ఇట్లానే, కానీ నార్మల్ లెవెల్లో ఉండదు. రానిత్ రాయ్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇస్తున్నప్పుడు, ఆ మాస్టర్ క్రిస్టోఫర్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఊరికేనే ఆయనకు చెప్పారు, ఆయన అటు ఇటు బిజీ ఉండే, జర ఫోన్ రింగ్ అవుతుండే, వెనకాల కిచెన్ లో సీటీ కొడుతుండే. సో డైరెక్టర్ చెప్పిండు రానిత్ ఫోకస్ అని,
సో అదే అదొక్కటే వినిండు మొత్తం నరేషన్ లో. అది సో ఎక్కడ పోయినా కానీ ఫోకస్ 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 అని చెప్పిండు లైగర్కి. లైగర్ తెలియదు దేనిపైన ఫోకస్ చేయాలో. సో చెప్పలే లైగర్ అన్నిటిపైన ఫోకస్ చేసిండు. అమ్మాయిలు వద్దు అన్నాడు, ఓకే వద్దు అన్నాడు, నాకు ఎవరు అమ్మాయిలు లేరు అన్నారు. కానీ అట్లా అనొద్దు కదా, తప్పది. నువ్వు ఫోకస్ చేయి అని చెప్పి మొత్తం సెంటెన్స్ నువ్వు దీనిపైన ఫోకస్ చేయి, నీ ఫుట్ వర్క్, నీ పంచ్ పవర్, నీ అదో ఇదో. నువ్వు క్రిస్టఫర్ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు వీడి తోపుగాడు, వీడి తోపు అని డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే పేరే లైగర్ ఉన్నది ఈడ, ఇంకెందుకు వీటితో పెద్ద ఇంక ట్రైనింగ్ పీనింగ్ అన్నట్టు ఉండే. ఎంతసేపు ఫోకస్ 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 అమ్మాయి 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 అనగానే వీడు అమ్మాయి మీద ఫోకస్ అంతే చేసేసిండు. వాడు కూడా రొట్టె విన్నాడు, ఫోకస్ అని విన్నాడు, అమ్మాయి ఓకే ఘాట్ ఇటారు. నాకు అర్థం కంటే దీనికి ఎంఎంఏకి ఏం సంబంధం, కానీ ఓకే ఐ డూ వాట్ ఎవర్. అదే సో ఆ స్పోర్ట్ ని కొంచెం సీరియస్ గా తీసుకొని ఆ స్పోర్ట్ ని ఒక ఆడియన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ కొంచెం దాన్ని మరీ అట్లా దూరంగా ఉంచి అట్లా చేయకుండా ఈ చెత్త చెదారం అంతా పక్కన వదిలేసి ఈ పంజాబీ పాటలు ఇట్లాంటివి వదిలేసి ప్రాపర్ ఫోకస్ లేకుండే బ్రో, ఫోకస్ లేకుండే అసలు ఎంఎంఏ పైన. అది నేను ఒప్పుకుంటే నా ప్రాబ్లం వల్ల ఎప్పుడు ఇదే. ఇలాంటి స్క్రిప్ట్స్ ఉన్నప్పుడు ఇంత కమర్షియల్ స్క్రిప్ట్ ఉంది, కమర్షియల్ స్క్రిప్ట్ అనగానే లవ్ యాంగిల్ తీసుకురావడం అవసరం లేదు. అంత పవర్ఫుల్ తల్లి క్యారెక్టర్ పక్కన ఉన్నది, ఒక స్ట్రాంగ్ కోచ్ ఉన్నాడు, నీకు ఒక ఆపోనెంట్ ఉన్నాడు, నీకు ఒక గోల్ ఉన్నది, నీకు విలన్ అవసరం కూడా లేదు అసలు. అవును కదా, ఎందుకంటే ఇప్పుడు మిల్కా సింగ్ లో విలన్ అంటే ఇంకా ఈ స్టోరీలో ఇలాంటి స్టోరీలో లైగర్ పరిస్థితులే ఒక విలన్. అదే ఎగ్జాక్ట్లీ, వాడి అడ్వర్సిటీనే వాడి విలన్. అంతే. సో ఎవరినైనా విలన్ చేయొచ్చు. వాడి సొంత డోజోలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడిని స్టార్టింగ్ లో చిన్న చూపు చూసిన వాళ్ళు వాళ్ళే విలన్. తర్వాత వాడు నేషనల్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒకడు ఉంటాడు తోపుగాడు, బ్యాకప్ ఉన్నాడు, మార్కెటింగ్ బ్రాండ్లు ఉన్నట్టు, ఎండోర్స్మెంట్ ఉన్నట్టు, వాడు విలన్ అవుతాడు. నువ్వు ఇంటర్నెట్ పోపు అండ్ లాస్ట్ మార్క్స్కి పట్టుకోపో, నాకు సంబంధం లేదు. అక్కడ కూడా ఎవడో ఒకటి తగులుతాడు కదా. వీడు కాంటెస్ట్ లో వెళ్తున్నాడు అంటే ఒక ఆపోనెంట్ ఎవడో ఉంటాడు, ఎవడైతే వాడు మార్క్యూ ఉంటాడు, వాడు వీడిని ఓడిస్తేనే మ్యాటర్ టోర్నమెంట్ గెలుస్తాం మనం, మన క్యాండిడేట్ ఒకడు ఉంటాడు ఆస్ట్రేలియా టీం లాగా, వాడే విలన్. దీనికి మళ్ళీ వాడు కిడ్నాప్, తతంగం, వీడి లోను, వీడి ఫైనాన్షియల్ అనాలిసిస్. నేను ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సడన్ గా వీళ్ళు క్యాష్ అడిగితే ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాట, అమ్మిపడే అన్ని మొత్తం బిల్డింగ్ అమ్మిపడే. ఎవడు కావాలి, నీ కూతురు ముఖ్యమా, నీ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్యమా? నాకు అదే నవ్వు వచ్చింది తెలుసా. అంటే నీ డబ్బులు లేవా అంటే ఉన్నాయి. నాకు వాడికి మళ్ళీ లైగర్ కన్ఫ్యూజ్ ఉన్నట్టుండు. సరే నేను ఏదో ఒకటి చేస్తా అని చెప్పి మళ్ళీ పోయి ఆడవాళ్ళతో తనలు తిని వస్తాడు. ఎస్కలేషన్ ఆఫ్ రిటార్డేషన్ ఫేజ్ 3. ఈ లేడీ 100 volts ఎలక్ట్రిక్ షాక్ కూడా పనిచేస్తలేదు. అవును, అందుకనే ఫేజ్ 3కే రావాల్సి వచ్చింది మనం. అవును, ఫేజ్ 3లో లేడీ విలన్స్ ఒక్కొక్కటి వచ్చి అది యుఎస్ లో ఒక యోగా మ్యాట్ చేసి సంకలో పెట్టుకొని ఇంకో చేతిలో కాంబూషా షేక్ తాగుతుంటూ పోయే టైప్ పోరి. అది తిప్పి కొడితే ఒక 60 కిలోలు ఉండదు బాడీకి. ఇది వచ్చి ఈ యుఎఫ్సి ఎంఎంఏ ఛాంపియన్ ని దన బాధేస్తారు వీళ్ళంతా. అందులో దానికి పర్ఫెక్ట్ ప్యాషన్ ఏంటంటే కొట్టేటప్పుడు చెప్పాలి ఈ షాట్ ఎక్కడి నుంచి వచ్చింది. ఫస్ట్ ఇట్లా టక్ టక్ అని కొట్టగానే క్రావ్ మగా అంటారు, తర్వాత సెకండ్ షాట్ కొట్టగానే హై స్కూల్ ప్లే గ్రౌండ్, ఎక్కడెక్కడ నుంచి షాట్లు వస్తున్నాయో అందరు చెప్పాలన్నమాట. ఆ అమ్మాయి ధర్మం, అది కర్తవ్యం అది. అండ్ నాకు ఆ సీన్ లో నాకు ఏం నచ్చలేదంటే క్యారెక్టర్ కంటిన్యూయేషన్. ఎట్లా లైగర్ సినిమా మొత్తం మాట్లాడాడు కానీ వీళ్ళు తన్నలు తింటుంటే మస్తు మాట్లాడుతున్నాడు పోరితోటి. ఎందుకే కొడుతున్నావు, వీళ్ళు కొడితే వస్తావే, ఇది నేను కొట్టలేనే నిన్ను, ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాడు. నత్తి గిత్తి అంతా పోయింది దానికి. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ద పినాకల్ పీక్స్ ఆఫ్ ఎస్కలేషన్ ఆఫ్ రిటార్డేషన్. ఇక్కడికి ఇంజక్షన్లు ఓడి చేసుకున్నాం, అన్ని అయిపోయినాయి. మార్క్ ఆండర్సన్ మిగిలాడు అంతే. ఇదొక్కటే తక్కువ ఉండే సినిమాకి, మార్క్ ఆండర్సన్. ఎవరికైతే మార్క్ ఆండర్సన్ తెలీదో, మార్క్ ఆండర్సన్ ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉన్నది ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ అ ప్లాన్ టిల్ దే గెట్ పంచ్డ్ ఇన్ ద ఫేస్. ఇది మార్క్ ఆండర్సన్ సత్తా. 21 years అప్పుడు హెవీ వెయిట్ ఛాంపియన్ ఉండే మార్క్ ఆండర్సన్. మొన్న ఒక ఎగ్జిబిషన్ ఫైట్ చేసిండు ఎట్ ద ఏజ్ ఆఫ్ 55, గెలిచిండు ఎగ్జిబిషన్ ఫైట్. ఈ మార్క్ ఆండర్సన్ చుట్టుపక్కల నుంచోవాలంటే భయపడుతుండే మనుషులు ఒక టైంలో. ఈ మార్క్ ఆండర్సన్ కి పిజన్లు తప్పితే, పావురాలు తప్పితే ఇంకేం నచ్చకపోతుండే. వీడు కూడా ఒక టైగర్ ని పెంచుకుండు బై ద వే, పెట్టలాగా. దాన్ని కూడా మూతి పని కొట్టి తోకలాగా అవన్నీ చేసిండు.
కష్టం ఇదని డైజెస్ట్ చేసుకోవడం. యాజ్ అ బాక్సింగ్ ఫ్యాన్ బోకస్ నీకు తెలుసు నాకు MMA కంటే బాక్సింగ్ ఈజ్ మోర్ రియల్ అనిపిస్తుంది, మోర్ టఫర్ అనిపిస్తుంది. యాజ్ అ బాక్సింగ్ ఫ్యాన్ నిజంగానే మార్క్ ఆండర్సన్ అన్న క్యారెక్టర్ మనం నిజం పేరు తీసుకోవచ్చు. వీళ్ళు ఎందుకు మార్క్ ఆండర్సన్ పెట్టినో నాకు తెలియదు, నాకు నిజంగా అర్థం కావట్లేదు. మైక్ టైసన్ అంటే ఈ పాత్రని నెరవేర్చిండ్రు. సినిమాలో ఓడిపోతున్నాడు కాబట్టి టైసన్ అని పెట్టకుండా మార్క్ ఆండర్సన్ అని పెట్ట. కానీ నా పాయింట్ ఏంటంటే నువ్వు మైక్ టైసన్ లాంటి పెట్టి పేరు మార్క్ ఆండర్సన్ అని పెడతావా? నేను తెలియదు నాకు, వాడికి తెలియని కూడా తెలియదు అనుకుంటా అసలు ఏ యాంగిల్ లో ఈ మనిషి మైక్ టైసన్ అసలు ఈ సినిమా చేశాడనే తెలియదు, గుర్తులేదు. మొన్న ఎవడో అడిగితే అవునా చేసినా అడిగాడు. సో మైక్ టైసన్ లాంటి మనిషిని నువ్వు పిలిచి మార్క్ ఆండర్సన్ అని పేరు, అది ఏం పేరు? అది మార్క్ ఆండర్సన్. ఇంకా నయం సర్ బార్థాలమ్యూ ద థర్డ్ అని పెట్టలేదు. ఇన్ ద మెమరీ ఆఫ్ క్వీన్ లార్డ్ క్లెవెన్స్ మక్ స్కాట్. ఏం పేర్లు మైక్ టైసన్ లాంటి వాడికి ఆ పేర్లు పెడతావా? ఏదైనా వాడు కూడా పెట్టాల్సి ఉండే బుల్లి కుత్త ఇటాలియన్ మాస్టిఫ్ అని పెట్టాల్సి ఉండే. ఎందుకు మార్క్ ఆండర్సన్? ఎట్లుండేది అసలు మార్క్ ఆండర్సన్? మార్క్ ఆండర్సన్ కనుక ఒక బౌలర్ అయి ఉంటే యువరాజ్ సింగ్ 7 సిక్సర్స్ కొడుతుండేవాడు. ఎగ్జాక్ట్లీ అంత వీక్ ఉన్నది ఆ పేరు మార్క్ ఆండర్సన్. ఒక అకౌంటెంట్ పేరు, ఒక క్లర్క్ పేరు ఇది మార్క్ ఆండర్సన్. హారబుల్, వెరీ వెరీ హారబుల్. ఏం చేస్తున్నారు నిజంగా మైక్ టైసన్ ని తీసుకొచ్చి. మరి ఈ మూవీ చరిత్రలోకి పోతే ఆ మార్కెటింగ్ ఈవెంట్స్ లో మైక్ టైసన్ కూడా ఉన్నాడు. ఇది పెద్ద హంగామా చేసిండు. నేను లిటరలీ అనుకున్నా మైక్ టైసన్ ఉన్నాడు, MMA ఉన్నది, అవును, ఒక హీరో, ఇది స్టోరీ, అవును, ఇట్లా ఫుల్ ఫ్లాష్ బ్యాక్, అక్షయ్ కుమార్, అండర్టేకర్ అన్ని వెళ్ళి నేను ఏమనుకున్నా అంటే ఓకే వీడు వెళ్తాడు, వీడికి ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళని డీల్ చేయడం రాదు, సో వీడు చాలా క్లిష్ట పరిస్థితులు ఉంటాడు లైగర్. అప్పుడు మైక్ టైసన్ వచ్చి అరే ఎదవా నువ్వు మీ ఇంట్లో కొట్టుకున్నట్టు ఇక్కడ కొట్టద్దురా, ఇక్కడ కొట్టడానికి ఒక టెక్నిక్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, నువ్వు నిన్న మొన్న నేర్చుకున్నావు వీడియోలు చూసుకుంటూ, వీడు మనుషులతో నేర్చుకున్నోళ్ళు, ఏదో అట్లా ఒక పివటల్ సజెషనో అడ్వైజో ఇచ్చి వాడిని ఒక 10 నిమిషాలు ట్రైన్ చేసి వెళ్ళిపోతాడు అనుకున్నా. అంత మనిషిని తీసుకొస్తే ఏదో అట్లయినా ఉండాలి. యా, కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, మార్క్ ఆండర్సన్ చేసిండ్రు ఫస్ట్ మైక్ టైసన్. అదొక అది మొదలుగా అదొక తప్పు. ఇది వీళ్ళు కూడా మైక్ టైసన్ కూడా బీయింగ్ మైక్ టైసన్ సాగర్ యాటిట్యూడ్ ఉండే మైక్ టైసన్. నువ్వు ఏ పేరు పెట్టానో నేను వస్తా యాక్షన్ అని నేను వచ్చేస్తున్నాను అంతే. తర్వాత మైక్ టైసన్ వీడు కొడతాడంట లైగర్. మైక్ టైసన్ ఒక బాక్సర్, అట్లాంటి ఇట్లాంటి బాక్సర్ కాదు, దౌడ పైన కొడితే పండు కాదు కదా, పండు అంటాడు కదా, ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాక్ అవుతుంది వాడే పండుగాడు. మైక్ టైసన్ దానికి ముత్తాత. అవును, అలాంటి స్టేట్మెంట్లకి. అవును, అలాంటి వాడి దగ్గరికి లైగర్ పోయి సింగం స్టైల్లో లేచి పళ్ళను కొడతాడంట, ఇట్లా తలకాయ తిరుగుతుందంట మైక్ టైసన్. అసలు ఐరన్ మైక్ టైసన్ అంటారు ఆయనని, ఎందుకంటే ఆయన ఎంత కొట్టినా ఆయన ప్రాయంలో దెబ్బలు తగలకపోతుండే. యా, కానీ ఎంతైనా సరే హీరో ఒక కమర్షియల్ సినిమా, హీరో గెలవాలి, ఎవడొచ్చినా ఓడిపోవాలి, అలా చూసుకున్నా ఓకే పక్కన పెట్టు. మార్క్ ఆండర్సన్ అని పెట్టి ఒక మాఫియా డాన్ చేశారు, ఒక ఇన్సూరెన్స్ క్లర్క్ పేరు పెట్టి ఒక మాఫియా డాన్ చేశారు. ఆ మాఫియా డాన్ ఏం చేశారు, కౌబాయ్ల మధ్యలో పెట్టారు సడన్ గా. ఈ ర్యాంచ్, ఈ రెడ్ నెక్ కౌబాయ్ స్టైల్ ఎందుకు వచ్చింది సడన్ గా నాకు మధ్య నాకు అర్థం కావట్లేదు. చెప్తున్నాం కదా, ఎందుకంటే పర్థం లేకుండా నాకు అంత అర్థమైపోయింది బోగస్. ఇప్పుడు ఆ ర్యాంచ్ వీళ్ళు US లో లొకేషన్ కి కట్టాలంటే రెంట్ దూలు తీరిపోతుంది. సో మైక్ టైసన్ కి ర్యాంచ్ ఉన్నది, అందుకనే మైక్ టైసన్ కి గుర్తు కూడా లేదు వీడు షూటింగ్ చేశాడని. వాడి ఇంటి ర్యాంచ్ లోనే తీసింది మొత్తం షూటింగ్, ఆ సీన్ మొత్తం. సరిపోయింది, అంతకంటే నాకు వేరే ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇక అది ఎందుకు ర్యాంచ్ వచ్చింది, గుర్రాలు ఎందుకు వచ్చినాయి, ఈ మాఫియా టోళ్ళు ఎవడు గుర్రం పైన తిరుగుతున్నాడు మాఫియా, ఏ ఇటాలియన్. అదే ఇప్పుడు మైక్ టైసన్ ఉన్నాడు, సో మైక్ టైసన్ ఒక గ్యాంగ్ లో ఉన్నాడంటే నీకు అట్లా గ్యాంగ్ బ్యాంగర్స్ ఇంకా ఉంటారు, ఇంకా ఫుల్ అంతా ఒక బ్లాక్ బ్రదర్స్ గ్యాంగ్ ఉంటది అనుకుంటావు. అట్లా సడన్ గా మార్క్ ఆండర్సన్ అని చెప్పి ఇన్సూరెన్స్ క్లర్క్ పేరు పెట్టి సడన్ గా వీళ్ళంతా టోపీలు వేసుకొని గుర్రాల మీద వచ్చి ఆ ఫైటింగ్ కి, వాళ్ళ బట్టలకి ఏం సంబంధం లేదు. ఇది ఇంకా వీటన్నిటికీ ఒకటిదే తక్కువ ఏంటి అంటే మధ్యలో తానియా ఇంకా రియాక్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు సైడ్. సో తానియా కంటిన్యూటీకి తిరుగులేదు. అవును అవును, సీను, సిచ్యువేషన్, సితారా ఏదున్నా కానీ ఆ రియాక్షన్స్ సేమ్ ఉంటాయి. వావ్ అమేజింగ్, యు ఆర్ ద సూపర్ స్టార్ అర్జున్ రెడ్డి, అంతే, డియర్ కామ్రేడ్, పెళ్లి చూపులు, టాక్సీ వాలా, అది. వండర్ఫుల్. సో అదండి లైగర్ రివ్యూ.
బ్రూట్ నీకు ఈ సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? డబ్బాలు పడతాయి తొందర రేటింగ్ బాధ. గుణపాఠాలు కూడా నేర్చుకోవాలంటే ఇక ఈ మూవీ చూడకపోవడమే ఒక పెద్ద గుణపాఠం. నీకు అసలు రెస్పెక్ట్ లేకుండా పోయింది బ్రూట్. అసలు నేను చేయను ఇలాంటివి. మన టెంప్లెట్ కి మన ఫార్మాట్ కి నువ్వు ఏ యాంగిల్లో ప్రొఫెషనల్ క్రిటిక్ అని అనిపించుకుంటావు? నేను సాగర్ యాటిట్యూడ్ అయినది. నేను ఈ సినిమాలో నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే యానిమల్ టేమింగ్ అనేది ఒక ఎంత రెస్పెక్టబుల్ ప్రొఫెషన్, ఎంత డెలికేట్ ప్రొఫెషన్. ఇంకా ఈ ప్రొఫెషన్ లో మాత్రం గ్లాస్ సీలింగ్ ఇంకా బ్రేక్ చేయలేదు అవును మన లేడీస్. సో తానియా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకెవరైనా ఇండియాలో మన లేడీస్ యానిమల్ టైమింగ్ తీసుకుంటారు అంటే మాకు రాసి చెప్పండి. మా సోషల్స్ తెలుసు కదా మీకు. మేము ఇన్స్టాగ్రామ్ లో @_thigap లో ఉంటాం, ట్విట్టర్ లో @thigap లో ఉంటాం, వీరోలో @thigap లో ఉంటాం. ఇంకా మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అది సంగతి. ఇప్పుడు రేటింగ్ వద్దాం బ్రూట్. ఈ సినిమా రేటింగ్ దేంట్లో ఇద్దాం బ్రూట్? పచ్చకడ్లో 10 పచ్చకాడ్లో ఎన్ని పచ్చకాడ్లు ఇస్తావు? యాక్చువల్లీ చాలా ట్రిక్ క్వశ్చన్ బోగస్. ఎందుకు? ఎక్కువ పచ్చకడ్లు ఇవ్వాలి. పచ్చకడ్ కాబట్టి పచ్చకడ్లు ఇవ్వాలి. కానీ వీళ్ళ క్విజిన్ నీకు తెలుసు కదా, తందూరి రోటీ పప్చార్లో కలిపి ముంచి చార్లో చార్ ఇచ్చి సైడ్ పచ్చకడ్లు తక్కువ ఇవ్వచ్చు. లెస్ ఇస్ మోర్. నేను 2 పచ్చకడ్లు ఇస్తాను. వావ్. ఎక్కానా తగ్గానా? నేను ఎందుకో 3 అనుకుంటుండే. వావ్. యా, నీకు తానే నిజంగానే నీ పైన ఏదో కాశ్మారో చేసింది బోగస్. యానిమల్ టైమింగ్ నిజంగా బ్రోట్. దానికే నేను ఒక పాయింట్ ఇచ్చినట్టున్నా సింపుల్ గా. తానియా కోసమే. ప్లంబర్ల తర్వాత ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ ఉందంటే యానిమల్ టైమర్. యా, అది కూడా లేడీస్ చేస్తారు. ఉట్టి అమ్మాయిలు వేయాలి. యా, మన వల్ల కాదు, మనకు ఆ సెన్సిటివిటీ లేదు అబ్బాయి. నో అంత మ్యానిపులేటివ్, సైకాటిక్, సోషియోపాథిక్ ఈ టెండెన్సీస్ లేవు. అవును, మనం చాలా సింపుల్ క్రీచర్స్ మనం. అవును, కట్టే కొట్టే తెచ్చే అంతే అంతే. యా, సో అమ్మా మొత్తానికి గండం గడిచింది. మొత్తానికి ఇప్పుడు మీ అందరికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాము. ఈ మూవీ చేయాలా వద్దా అని చెప్పి మేము చాలా భయపడుతుండే. అదే భయంతో భయపడుతూ కూర్చున్నాము, చూసినాము, చేసినాము. అది ఇంకా మా వల్ల కాదు. యా, అందుకనే మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, చేయండి, చేయండి. లేవ్వా, చేయరా, ఉట్రా.